చేస్తాం సార్. ఆన్లైన్ సేమ్ టీచర్లకు ఎట్లా చేస్తామో మనము క్లాస్ 4 వాళ్ళకు ఆఫీసర్లకు కూడా మనం ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాం. దిస్ విల్ వెరీ కన్వీనియంట్ టు ఆల్ ఆఫ్ యూ. అంటే క్లాస్ 4 వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా దీంట్లో ఆన్లైన్ చేయడానికి? డేటా క్యాప్చర్ చేస్తాం సార్, దాంతో వాళ్ళతో పెట్టిస్తాం సార్. ఎంప్లాయీ ఆప్షన్స్ కూడా టీచర్స్ వాళ్ళు ఆన్లైన్ ఇస్తారు కదా, అట్లనే క్లాస్ 4 వాళ్ళకి కూడా ఏమైనా తీసుకోనికి ఇబ్బంది ఉంటుందా ఆన్లైన్లో? డిఈఓస్ చెప్పండి, ఎవరైనా ఎనీ 1 or 2 డిఈఓస్ ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవడానికి? బట్ ఎందుకంటే ఈ జియోలో క్లియర్గా మెన్షన్ చేశాడు, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అన్ని ఆన్లైన్ చేయండి అని ఈ జియోలో వాళ్ళే మెన్షన్ చేశారు. డిఈఓస్ ఎవరు ఉన్నారు? డిఈఓ సార్ ఏం ప్రాబ్లం ఉండదు సార్, చేస్తాం సార్ ఆన్లైన్ లో. చేసుకుంటేనే బెటర్ కదమ్మా, చేసుకుంటే ట్రాన్స్పరెంట్ ఉంటది, మీకు ప్రెజర్ ఉండదు. మీకు ప్రెజర్ ఉండదు, మీకు కూడా ప్రెజర్ ఉండదు. అంటే ఎవరైనా అది చేసినాం, మేము టైంకి ఇచ్చినాం ఇవ్వలేదు ఈ గొడవ ఉండదు, మేము ఇచ్చినాం వీళ్ళు మార్చిరనే గొడవ ఉండదు, నేను ఇయ్యనే ఇవంతా హెడేక్ ఉండదు. మీకు కూడా కలెక్టర్ ఫైల్ పంపినప్పుడు మీకు కూడా ప్రెజర్ ఉండదు, సిస్టమేటిక్ ఉంటుంది. సో ఆన్లైన్ చేద్దాం, ఎవ్రీబడి ఈజ్ అగ్రీయింగ్ టు దిస్ కదా. ఆర్జేడీస్ ఇబ్బంది ఏముండదు సార్, ఆన్లైన్ చేద్దాం కదా, బాగుంటది కదా. బాగానే ఉంటది కానీ కాకపోతే ఏంటంటే సార్ నంబర్ కూడా తక్కువ ఉంటది. మాదైతే సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్ లిమిటెడ్ నెంబర్ ఉంటుంది. తక్కువ ఉంటే ఇంకా ఈజీ కదా. లేదు సూపరింటెండెంట్ క్లరికల్ స్టాఫ్ అయితే చేయడమే, దేర్ ఇస్ నో డిస్ప్యూట్ అట్ ఆల్. ఎందుకంటే తక్కువ ఉంటే ఈజీ, బాగుంటుంది, సిస్టమేటిక్ ఉంటుంది. మనం టీచర్లకు ఒక విధంగా చేసి మనం ఒక విధంగా చేయడం మంచిది కాదు. సి వీ హ్యావ్ మారల్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. టీచర్లకు మనం అన్ని రూల్స్ పెట్టి మనం ఏం రూల్స్ ఫాలో కావాలంటే కుదరదు. అందుకే మనం టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ పెట్టినాం. ఐ ఆల్సో గివ్ ఎఫ్ఆర్ఎస్. మనం వీ హ్యావ్ టు ప్రాక్టీస్ వాట్ వీ ప్రీచ్. మనం వేరే వాళ్ళకి ఏమైనా చెప్తున్నామంటే మనం అది ముందు పాటించాలి, అప్పుడే వేరేవాడు కూడా ఇది మనం వీళ్ళు చెప్పేది నేను పాటించాలన్న వానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ వాట్ వీ ప్రీచ్. అంటే మనం ఏం చెప్తామో అది ఫస్ట్ మనం చేసినాకనే వేరే వాళ్ళకి చెప్పాలి, అదే ఇది నేను చేసినా బాగుంది మీరు చేయండి అని. ఉట్టిగానే వేరే వాళ్ళకి అడ్వైజ్ ఇస్తే ఎవరు మన మాట వినరు. సో వీ విల్ ఆల్సో డూ దిస్. అందరం కూడా తక్కువ ఉన్నా 10 ఉన్నా 20 మంది ఉన్నా కానీ వీ హ్యావ్ టు డూ ఆన్లైనే చేద్దాం. క్లాస్ 4 వాళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ చేయండి. వీ విల్ డూ ఇట్ ఇన్ అ సిస్టమేటిక్ వే. మనకు ఇది మీకు చాలా బాగుంటుంది. అడ్మినిస్ట్రేషన్ విల్ బికమ్ వెరీ సింపుల్ ఫర్ యూ. తర్వాత మీరు అందరికి కూడా క్లాస్ 4 వాళ్ళకి తెలుగులో సర్కులర్లు ఇవ్వండి. మీరు జిల్లా లెవెల్ ఏ సర్కులర్ ఇచ్చినా, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా ప్లీజ్ గివ్ ఇన్ తెలుగు, సో దట్ దే కెన్ ఆల్సో రీడ్ అండ్ దే కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రాసెస్. సో ఫస్ట్ పాయింట్ ఐ టోల్డ్ యూ, లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలా. సెకండ్ పాయింట్ ఈజ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ విత్ ఆప్షన్స్ బై ది ఎంప్లాయీస్. సో 8th to 15th లోపల ఇది చేసుకోవాలా. సో ఇది కూడా మీరు ఏదైతే ఇప్పుడు మీ జిల్లాలో మీరు ఒక సర్కులర్ ఇవ్వాలా. మీ జిల్లాలో యూ హ్యావ్ టు గివ్ ఎ సర్కులర్ టు ఆల్ ది స్టాఫ్ ఫర్ హూమ్ యూ విల్ బి టేకింగ్ అప్ ట్రాన్స్ఫర్. ఏమనంటే బాబు మీకు ఈ డేట్ నుంచి ఈ డేట్ రోజు నేను మీకు అన్ని వెబ్సైట్లో పెడతాను, ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపల మా వెబ్సైట్ అవైలబుల్ ఉంటుంది, ఈ వెబ్సైట్ లింకు, ఈ వెబ్సైట్లో పోయి మీరు ఆప్షన్స్ ఇచ్చుకోండి అని చెప్పి మీరు క్లియర్గా తెలుగులో సర్కులర్ ఇవ్వండి. సర్కులర్ ఇస్తే అందరికీ అర్థమవుతుంది. తర్వాత 16th to 24th వెరిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ మాస్టర్ లిస్ట్ ఆఫ్టర్ కౌన్సిలింగ్. సో ఆన్లైన్లో తీసుకుంటాం కాబట్టి మీకు సిస్టంలోనే అన్నీ వచ్చేస్తాయి. సో 8th to 15th ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరిస్తాం. 16 to 24 మీరు అన్ని వచ్చిన అప్లికేషన్స్ అన్ని చూసుకొని మీకు సార్ట్అవుట్ చేసుకోనికే చాలా టైం ఉంది. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 మీకు 9 days టైం ఉంది. సో ఈ 9 daysలో యూ విల్ డూ ఆల్ ది బ్యాక్గ్రౌండ్ వర్క్. అంటే మరి ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు, ఎవరు ఎలిజిబుల్ లేరు, ఎవరికి ఎక్కడికి పంపాలి, తర్వాత హెల్త్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు 16 to 24 ఉందంటే కొంచెంమంది డిఓలు ఏం చేస్తారంటే 24th రోజు వర్క్ స్టార్ట్ చేస్తారు. అట్లా ఉండదు, 16th నుంచే వర్క్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే దీంట్లో యూ హ్యావ్ టు కాల్ పీపుల్ ఫ్రమ్ మెడికల్ అండ్ డిపార్ట్మెంట్, వాళ్ళకి లెటర్ రాయాలి, వాళ్ళని కూర్చోబెట్టుకోవాలి, మెడికల్ అన్ని సెగ్రిగేట్ చేసి వాళ్ళతో వెరిఫై చేయించాలి. తర్వాత దీంట్లో ఎవరు రిటైర్మెంట్ ఉన్నోళ్ళు ఎవరు ఉన్నారు చూసుకోవాలి. సో చాలా వర్క్ ఉంటుంది. సో యూ విల్ స్టార్ట్ ది వర్క్ ఆన్ 16th itself. 24th వర్క్ స్టార్ట్ చేస్తా అంటే కుదరదు. 16th రోజు నుంచే వర్క్ స్టార్ట్ చేసుకొని మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకొని 25th రోజు మీరు కలెక్టర్కి ఫైల్ తీసుకొని పోతారు. 25th రోజు కలెక్టర్కి కమిటీకి
అడిషనల్ కలెక్టర్కి మీరు ఫైల్ తీసుకొని పోయి 25th రోజు అప్రూవల్ తీసుకొని అదే రోజు మీరు అందరికీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు అన్నీ కూడా వెరిఫై చేసుకోండి. సో దిస్ ఈజ్ ఎ వెరీ సింపుల్ థింగ్, మీ అందరికీ తెలుసు, మీ అందరు చేస్తున్నారు. బట్ వై ఐ హ్యావ్ కాల్డ్ దిస్ ఇయర్ వీ విల్ నాట్ గివ్ స్కోప్ ఫర్ ఎర్రర్. 0% ఎర్రర్తోని చేయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇంతమంది ఉన్నారు, ఒక మిస్టేక్ అయింది అంటే కుదరదు. 0 ఎర్రర్తోని వర్క్ చేయాలి. ఈ రిక్రూట్మెంట్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్ వీ హ్యావ్ టు వర్క్ విత్ 0 ఎర్రర్. చాలా జాగ్రత్తగా ప్రిసిషన్తోని పనిచేయాలి. ఇది ఎట్లా అంటే దిస్ జాబ్ ఈజ్ ఎ వెరీ స్పెషలైజ్డ్ జాబ్. అందుకే మీ అందరికి కూడా డిఈఓలు అందరికి కూడా వేరే జాబ్ ఏదైనా కానీ డిగ్రీ ఉంటే ఎలిజిబుల్. డిఈఓకి ఎందుకు మళ్ళీ బిఎడ్ అని ఎందుకు పెడతారు? ఇట్స్ ఎ స్పెషల్ క్వాలిఫికేషన్, స్పెషలైజ్డ్ జాబ్, స్పెషల్ అటెన్షన్ అండ్ స్పెషల్ పోస్ట్. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. 0 ఎర్రర్తో వర్క్ చేయాలి. ఆల్ డిఈఓస్ ఐఎమ్ అగైన్ రీటరేటింగ్, ఒక్క మిస్టేక్ కూడా ఉండడానికి వీల్లేదు. ఒక్క మిస్టేక్ ఉంటే కూడా ఇట్ ఈస్ అ బ్యాడ్ రిమార్క్ ఆన్ ద డిపార్ట్మెంట్ అండ్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఆన్ ది గవర్నమెంట్. మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా అల్టిమేట్లీ పేపర్లో ప్రభుత్వం చేసింది అని రాస్తారు. డిఎస్సి చేసిండు, డిఓ చేసిండు అని రాయారు. ప్రభుత్వ వైఫల్యం అని రాస్తారు. ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడ మన డిపార్ట్మెంట్ కాదు, ఏదో వేరే డిపార్ట్మెంట్లో ఇట్లా ట్రాన్స్ఫర్లు సరిగ్గా చేయనందుకే చాలా మంది మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు. అండ్ మధ్యలో కొన్ని రోజులు చేయలే కూడా బికాస్ ఆఫ్ మిస్టేక్ ఆఫ్ సమ్ పీపుల్. సో మనము చాలా సీరియస్గా తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. 0 ఎర్రర్తోని చాలా హై ప్రిసిషన్తోని వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్ టాస్క్. తర్వాత ఈ మెడికల్ అన్నీ కూడా ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎస్ఆర్స్ అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. మెడికల్ డాక్యుమెంట్స్ కూడా అన్నీ కూడా you write a letter, call the medical department, get all of them verified and only then you have to proceed further. So చాలా సిస్టమేటిక్గా లిస్టులన్నీ తీసుకోండి. మదన్, యూ హ్యావ్ టు కీప్ ట్రాక్ ఆఫ్ ఆల్ దిస్. అండ్ జిల్లాలన్నీ కూడా కంప్లీట్ చేయాల్సింది మనం చేసుకోవాలి. తర్వాత సేమ్ థింగ్ అప్లైస్ టు ఆర్జేడీస్. మీరు ఏ క్యాడర్ చేస్తారు? సీనియర్ అసిస్టెంట్ అండ్ సూపరింటెండెంటా? రెండే కదా. సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్లు, ఆర్జేడీస్ అందరు కూడా మీరు కూడా ఈ వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ ఐ గేవ్ టు డిఈఓ అప్లైస్ టు యూ. మీరు కూడా లిస్టులన్నీ తయారు చేసుకోవాలా. మీరు వెబ్సైట్లో పెట్టాలా, అందరికి మీ నోటీస్ బోర్డులో పెట్టాలా, కన్సర్న్ వాళ్ళందరికీ విత్ కవరింగ్ లెటర్ పంపాలా. ఇవన్నీ అయిపోవాలి. తర్వాత అందరికీ కూడా మీరు సర్వ్ అయ్యేటట్టు చూసుకోవాలా. మీరు ఏదైతే లిస్టులు పంపిస్తున్నారో అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు క్లియర్గా రాయండి సర్కులర్లో. దిస్ హ్యాస్ టు బి సర్వ్డ్ ఆన్ ది ఎంప్లాయీ. ఆన్ ఈచ్ ఆఫ్ ది ఎంప్లాయీకి సర్వ్ చేయాలి. సర్వ్ చేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. మళ్ళీ ఎవరు వచ్చి నాకు తెలియదని రాదు. తర్వాత ప్రెస్ నోట్ ఇవ్వండి. మీరు జిల్లా లెవెల్లో డిఈఓస్ అండ్ ఆర్జేడీస్ మీ లెవెల్లో ప్లీజ్ ఇష్యూ ప్రెస్ నోట్ అబౌట్ ది షెడ్యూల్ దట్ యూ విల్ బి ఫాలోయింగ్. ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో జీవోలు ఉన్నదే ఫాలో కావాలా. అండ్ దీంట్లో పెద్దగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటి కూడా మేము కూడా ఏం లేవు. అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద జీవో ఎక్సెప్ట్ టీచర్స్. అందరికీ చేయాలి. అన్ని డిపార్ట్మెంట్ ఎట్లా చేస్తారో మీరు అది చేయాలి. ఎనీ డౌట్ యూ హ్యావ్ యూ కెన్ కాంటాక్ట్ అస్ ఎనీ టైమ్. వీ విల్ రెస్పాండ్ టు యూ. మదన్, అట్ ద సేమ్ టైం మీరు కూడా మీరు ఏం చేస్తారు? అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ ఈఓ, డిఈఓస్, డిడీస్, జేడీస్ అండ్ ఏడీస్, ఈ క్యాడర్స్ అన్ని కూడా మీరు కూడా ఈ లిస్టులన్నీ తయారు చేయాలి. వీ షుడ్ ఆల్సో, యాజ్ ఐ టోల్డ్ యూ, వీ షుడ్ ప్రాక్టీస్ వాట్ వీ ప్రీచ్. టీచర్లకు అన్ని చేస్తాం, మేము ఎంప్లాయీస్కి ఏం చేయమంటే కుదరదు. ఎంప్లాయీస్ కూడా టీచర్లకు మీరు ఎట్లయితే లిస్టు తయారు చేస్తారో, వేకెన్సీ పొజిషన్ ఎట్లా చేస్తారో, తర్వాత ఎవరైతే 3 years అయిందో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఎవ్రీబడి అండ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద నోటీస్ బోర్డ్. యూ హ్యావ్ టు సర్వ్ టు ఆల్ జేడీస్, డీడీస్. ఎవరు కరెంట్ ఇన్కంబెన్సీ పొజిషన్ ఏముంది, వేకెన్సీ పొజిషన్ ఏముంది, తర్వాత ఎవరు కంపల్సరీ ట్రాన్స్ఫర్లు ఉన్నారు, ఏ డేట్ లోపల పెట్టుకోవాలి, అవన్నీ యూ షుడ్ ఆల్సో డూ. మన ఆఫీస్లో కూడా నోటీస్ బోర్డ్ ఎక్కడుంది? మన ఆఫీస్లో నోటీస్ బోర్డు పెట్టియండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో నోటీస్ బోర్డు పెట్టండి. యూ హ్యావ్ టు డూ ఆల్ దిస్. అండ్ మన వెబ్సైట్లో కూడా పెట్టాలి ఆల్ దిస్. వీ హ్యావ్ టు ఫాలో వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఫర్ టీచర్స్, వీ విల్ డూ ఫర్ ఆల్ క్యాడర్స్ సో దట్ దెర్ ఈస్ ట్రాన్స్పరెన్సీ. And they will also give all JDs, ADs also, they will also give their options online. I don't want to use any of my discretion to give posting to anybody. We will follow what we preach. మనం టీచర్స్కి ఏ విధంగా అయితే సిస్టమేటిక్గా చేస్తామో, నేను మొన్న అసిస్టెంట్ డైరెక్టర్స్ ప్రమోషన్ ఇస్తే కూడా ఐ డిడ్ ఇట్ త్రూ కౌన్సిలింగ్. ఐ విల్ ఫాలో ద సేమ్ థింగ్ నౌ ఆల్సో. సో ఇప్పుడు కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఇట్ విల్ బి వెరీ ట్రాన్స్పరెంట్ విత్ 0 ఎర్రర్తోని మనము చేయాలి. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే
దిస్ ఈజ్ పాసిబుల్. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి ఇష్యూస్లో. వీ హ్యావ్ టు బి లిటిల్ బిట్ కేర్ఫుల్. కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోవాలా. ఫార్మాట్స్ డిజైన్ చేసేటప్పుడు మీరు పర్సనల్లీ కూర్చొని చూసి ఎర్రర్ లేకుండా చూసి ఇస్తే దిస్ ఈజ్ పాసిబుల్, వీ కెన్ డూ ఇట్. బికాస్ ఐఎమ్ టెల్లింగ్ యూ, బికాస్ ఐ డిడ్ గ్రూప్ 4 రిక్రూట్మెంట్ 9400ది నేను రిక్రూట్మెంట్ చేసిన విత్ 900 ఆప్షన్స్. వీ డిడ్ ఇట్ విత్ సచ్ ప్రిసిషన్ దట్ zero error and zero court case toni we could do 9,000 employees, 900 options if we can do with zero precision. I think 9,000 మంది ఎక్కడ ఉండరు మీకు ఇప్పుడు ఈ క్యాడర్లో. ఏ క్యాడర్లో కూడా మీకు 9,000 మంది ఉండరు. 3 ఆప్షన్లు ఉంటాయి. వీ డిడ్ ఇట్ విత్ 900 ఆప్షన్స్. సో ఇఫ్ యూ టేక్ కేర్, ఇఫ్ యూ సిట్ ప్రాపర్లీ, ఇఫ్ యూ డూ, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. జీరో ప్రిసిషన్తో చేయాలా. నాకు ఎక్కడైనా మీద కంప్లైంట్ వచ్చిందంటే వీ విల్ బి వెరీ హార్ష్. నాకు సిస్టమేటిక్గా చేయలే, నచ్చిన వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చినారు, తర్వాత జూనియర్కి సీనియర్ ఓవర్లుక్ చేశారు. ఈవెన్ క్లాస్ 4 కేటగిరీలో కూడా ఇఫ్ ఐ గెట్ ఎనీ కంప్లైంట్ ఆన్ దిస్ ఐ విల్ టేక్ వెరీ సివియర్ యాక్షన్, బికాస్ దట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ది గవర్నమెంట్. మీరు ఏది చేసినా ప్రభుత్వం చేసిందని రాస్తారు పేపర్లో. సో ఐ డోంట్ వాంట్ ఎనీ బ్యాడ్ నేమ్ టు ది డిపార్ట్మెంట్. ప్లీజ్ డూ దిస్ ప్రాపర్లీ. అండ్ మదన్, మీరు కూడా దిస్ ఆల్ అప్లైస్ టు యూ. And by first I want all this to be displayed on the notice board and అన్ని కంప్లీట్ చేసుకోండి. ఆన్లైన్ కూడా యూ హ్యావ్ టు వర్క్. బోత్ ఆర్జేడీస్, మీరు మీ ముగ్గురు కలిసి కూర్చొని యూ సిట్ విత్ ది ఐటీ టీమ్ అండ్ యూ సిట్ విత్ ది ఐటీ టీమ్, యూ డిజైన్ ది సాఫ్ట్వేర్ ఇన్ సచ్ ఎ వే దట్ దేర్ ఆర్ జీరో ఎర్రర్స్. మనం ఈసారి 100% సక్సెస్ఫుల్ ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నాం. మొత్తం కలిపి ఎంతమంది ఉంటారు మన దగ్గర క్లాస్ 4లో? జిల్లాకి ఎంతమంది ఉంటారు? జిల్లాకి గవర్నమెంట్ మేనేజ్మెంట్ మనం చేస్తాం సార్, లోకల్ బాడీ చేయము. లోకల్ బాడీ సిఓ జిల్లా పరిషత్ వాళ్ళు చేస్తారు సార్. మనకున్న టోటల్ వర్కింగ్ ఇప్పుడు వర్కింగ్ క్యాడర్ చూసుకున్నట్లయితే 2,200 సార్. చాలా చిన్న నంబర్, చాలా చిన్న నెంబర్ సార్. ఈ చిన్న number. 2,000 మనం ఉంటారు సార్ మన వాళ్ళు. చాలా చిన్న నంబర్. అంటే జిల్లాకు 100 మంది కూడా ఉండాలి. అడిషనల్ డైరెక్టర్ టు ఆఫీస్ అపార్ట్మెంట్ వరకు 2,000 ఉన్నారు సార్. చాలా చిన్న నంబర్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కంటే 20-30 కన్నా వెరీ స్మాల్ నంబర్, యూ కెన్ డూ వెరీ ఈజీలీ. సో ఐ విల్ నాట్ టేక్ మచ్ టైమ్ ఆన్ దిస్. వెరీ స్మాల్ నంబర్. 100 మంది అంటే మీరు మంచి కూర్చోబెట్టుకొని ఈజీగా చేయొచ్చు. ఒక్క ఎర్రర్ కూడా, ఒక్క కంప్లైంట్ కూడా నాకు రావద్దండి దీనిపైన. రైట్. నెక్స్ట్, మీరు ఆ పంచాయతీ రాజ్ వాళ్ళకు కూడా లెటర్ పెట్టుండి. వాళ్ళు చేస్తున్నారు. అరే వాళ్ళు చేస్తారని చేయదు, ఇట్లా చేస్తారని చెప్పి ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళదే ఉంటుంది. వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్, బట్ మన దగ్గర దే ఆర్ సర్వింగ్ అస్. యూ రైట్ అ లెటర్ టు దెమ్. ఇప్పుడు చేస్తారంటుంటే వాడు చేయకుంటుంటే మనకు ఇబ్బంది కదా. రైట్ అ లెటర్ టు దెమ్ దాట్ వాళ్ళు మీ కంట్రోల్లో ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి మీరు చెయ్యాలి. మీరే దాన్ని మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి మీ ఫీల్డ్ స్టాఫ్కి, మీరు చెయ్యండి అని చెప్పి మీరు కలెక్టర్లకు రాయండి అండ్ వాళ్ళ హెచ్ఓడికి రాయండి. పుటప్ ఎ లెటర్ దట్ ఇట్లా జీవో వచ్చింది, వాళ్ళు మీ స్టాఫే కానీ వాళ్ళు మా దగ్గర పనిచేస్తున్నారు, మీరే చేయాలా. కమిషనర్కి ఏమని రాస్తారంటే గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు సిఇఓ టు డూ అని రాస్తారు. కలెక్టర్లకు ఏమని చెప్తారంటే మేము ఆల్రెడీ వీళ్ళకి రాసాము, జీవో వచ్చింది, ఇది సిఇఓ జెడ్పీ చేస్తాడు, మా స్కూళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళు చేస్తారు, మీరు కలెక్టర్కి మీరు వాళ్ళతో చేయించండి అని చెప్పి రాయాలి మనం. ఇది ఎట్లుంటుంది అంటే అట్లంటే మనకు లాస్ట్ టైం జీవో వచ్చింది, మనం డెప్యూటీఓ ట్రాన్స్ఫర్ చేసినామా? చేయలేదు. ఇట్లనే ఉంటుంది. అందుకే మనం వెంబడి పడాలి. ప్రతి ఒక్కడికి భయపెట్టిస్తేనే పని చేస్తారు. ఇవాళ రేపు మంచి చెప్తే ఎవరు వింటలేరు. ప్లీజ్ రైట్ టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్, వాళ్ళకు కూడా రాయండి. వాళ్ళు చేయకుండా ఉంటే రేపు మనం సఫర్ అవుతాం, ఎంప్లాయీ సఫర్ అవుతారు. సో ప్లీజ్ రైట్. అండ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఏదైనా ప్రోగ్రామ్ చేసినా, స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినా సక్సెస్ కావాలంటే హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మన స్టాఫ్ హ్యాపీగా ఉంటేనే మన ప్రోగ్రామ్స్ అవుతాయి. సో చాలా మందికి ట్రాన్స్ఫర్స్ నేను ఇక్కడే చేసిన, షిఫ్ట్ కావాలని ఉంటుంది. కాబట్టి మనము వీ హ్యావ్ టు టేక్ దిస్ వెరీ సీరియస్లీ అండ్ డూ. ఓకే, దీనిపైన ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, అదర్వైజ్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. if there are no doubts, we'll go to the next topic. Right. Next topic is Rajiv ఉంది. మనం ప్రైమరీ స్కూల్స్ ఈ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాం. సో జిల్లా వారీగా మదన్ అయిపోయింది కదా, క్యారీ ఆన్. సో ప్రైమరీ స్కూల్స్ మనం ఏమైంది బాబు? లాస్ట్ కింద టోటల్ కిందకి
ఓకే. సో ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా మనము ఈ ఇయర్ ఒక 2762 ప్రీ ప్రైమరీ స్కూల్ పెడుతున్నాం. మనం బడ్జెట్ లో పెట్టుకున్నాం. ఈసారి బడ్జెట్ లో పెట్టుకొని రికరింగ్ కాస్ట్ ఏదైతే ఉందో ఈసారి నేను మన రెగ్యులర్ బడ్జెట్ లో పెట్టించాను. సో మన బడ్జెట్ లో రికరింగ్ కాస్ట్ అప్రూవ్ అయింది. 2762 స్కూల్స్ కి రికరింగ్ అప్రూవ్ అయింది. నాన్ రికరింగ్ అన్ని కూడా మనము కోకరిక్యులర్ యాక్టివిటీస్ లో సమ్ మ్యాన్ పవర్ అవర్లీ బేసిస్ అండ్ రా మెటీరియల్ యాడ్ చేయాలంట సమగ్రాలు. So coming back to the subject, so pre-primaries లో రాజీవ్ వన్ డౌట్ ఐ హ్యాడ్. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇవి కాక 1300 ఉన్నాయి కదా. సో ఈ 4000 స్కూల్స్ కి మనకు ఆ 49 crores సరిపోద్దా? దీని పిఎం3 అన్ని అప్రూవల్ ఉంది. దీని కూడా ఎస్ఎస్సి అప్రూవల్ ఉంది. ఇప్పుడు నాకు అప్రూవల్ కావాల్సింది మీరు 42 crores వచ్చేసి 790 ప్లస్ ఈ 2762 దీనికి అంటే దేని కావాలి? 2762 దీనికి మొన్న లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి 790కి. దీనికి పిఎం3 అప్రూవల్ ఉంది, దీనికి ఎస్ఎస్సి అప్రూవల్. అంటే దీనికి రికరింగ్ నాన్ రికరింగ్ రెండు ఇస్తారు. రికరింగ్ నాన్ రికరింగ్ ఒకసారి ఇస్తారు, అయిపోయింది. రికరింగ్ ఇస్తారు, ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. ఎవ్రీ ఇయర్ రికరింగ్ వస్తుంది. సో ఇప్పుడు నీకు రికరింగ్ కావాల్సింది 2762 ప్లస్ 790. ఇప్పుడు ఈ 49 crores ఈ రెండింటికి సరిపోతాయా? క్యాల్కులేట్ చేశారా? గుడ్. ఓకే. సో 2762 కొత్త స్కూళ్ళు ప్రపోజ్ చేస్తాం. సో ప్రీ ప్రైమరీ పెడతాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీంట్లో మీరు యూ హ్యావ్ టు సజెస్ట్ మీ స్కూల్స్ ఇన్ విచ్ ఆల్రెడీ రూమ్ ఈజ్ అవైలబుల్. సో మనము ఏఐఐబి నుంచి ఒక లోన్ తీసుకుంటున్నాం. ఆడిబుల్ అండి, వినిపిస్తుందా నేను చెప్పేది? వినిపిస్తుంది కదా? ఎస్ సార్, వినిపిస్తుంది. రైట్ అమ్మ. సో మనము 2762 స్కూల్స్ లో కొత్తగా 2762 స్కూల్స్ లో ప్రీ ప్రైమరీ ఇంట్రడ్యూస్ చేస్తాం. సో మనము ఎక్కడైతే ఈ ప్రీ ప్రైమరీ ఇంట్రడ్యూస్ చేస్తామో ఈ స్కూల్లో ఆల్రెడీ రూమ్ ఉండాలి. ఎందుకంటే రూమ్ ఉంటేనే మనము చేయొచ్చు. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద డిఈఓస్ ఈజ్ ఎక్కడైతే మీకు అడిషనల్ రూమ్ ఉందో ఆ స్కూల్స్నే ప్రపోజ్ చేయండి. ఎందుకంటే కొత్త రూమ్ కట్టడానికి టైం అవుతుంది. నేను ప్రతి గ్రామ పంచాయతీలో మనకు 12,000 చిల్లర గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ప్రీ ప్రైమరీ రూమ్ కట్టాలి, దాంట్లో బడ్జెట్ ఇవ్వాలని చెప్పి ఏఐఐబి అని ఒక లోన్ తీసుకుంటున్నాం మనము. దట్ ఈస్ ఇన్ అన్ అడ్వాన్స్ స్టేజ్. దట్ విల్ కమ్, దట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇట్ మై టేక్ 7-8 months టైం. అది టైం పడుతుంది. సో అది దట్ ఈస్ ఇన్ ద పైప్ లైన్. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ టు హ్యావ్ 1 ప్రీ ప్రైమరీ స్కూల్ ఇన్ ఈచ్ ఆఫ్ ద జీపీ. సో గవర్నమెంట్ విజన్ ఏంటి అంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ప్రీ ప్రైమరీ స్కూల్ ఉండాలనేది విజన్. దట్ ఈస్ అవర్ అల్టిమేట్ గోల్. వీ విల్ రీచ్ దట్ విత్ ఇన్ ఏ షార్ట్ టైం. ఒక 1.5 year లోపల వీ విల్ అచీవ్ దట్. బట్ ఇన్ ద మీన్ టైమ్ అవర్ ఇంటరిమ్ గోల్ ఈస్ టు స్టార్ట్ 2762 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఇన్ స్కూల్స్ విచ్ హ్యావ్ అడిక్వేట్ రూమ్. సో నా రిక్వెస్ట్ ఏమంటే మీరు ఎక్కడైతే ఒక రూమ్ ఎక్స్ట్రా ఉందో అట్లాంటి స్కూల్నే మీరు ఫైనలైజ్ చేయండి. ఫస్ట్ థింగ్ చేసి మీరు ఆల్రెడీ కొన్ని ప్రపోజల్స్ పంపించారు, అంటే 3914 పంపారు, అట్లా పంపకండి. సో మీకు అలాట్మెంట్ రాజీవ్ అలాట్మెంట్ చేశారు బేస్డ్ ఆన్ ది ఎన్రోల్మెంట్. ఏనా ఇది? ఇంట్రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ క్వాలిటీ కోఆర్డినేటర్స్.
సో ఆల్ డిఓస్ అందరు ఇచ్చారు, సార్ చెప్పినట్టు అందరూ ఇచ్చారు, కానీ 3914 స్కూల్స్ ఇచ్చారు సార్. యాక్చువల్గా మన 50 to 70 స్కూల్స్. No tentative target. How have we? Otherwise, this will be a controversial thing. They will ask in the assembly. ఎన్రోల్మెంట్ ఆధారంగా చేశారు. ఇప్పుడు ఎన్రోల్మెంట్ Okay. So this is the allotment that we gave. 2762 మీకు జిల్లాకి ఇచ్చాము. సో మీరు ఎక్కువ పంపించారు. సో మై రిక్వెస్ట్ టు యూ ఇస్ దీన్ని కుదించి మీరు పంపిస్తే కుదించి పంపండి. సో దట్ వీ విల్ అగైన్ రైట్ టు గవర్నమెంట్ టు శాంక్షన్ దీ స్కూల్స్. సో దిస్ ఈస్ ఫస్ట్ థింగ్. సో దీంట్లో 2-3 పాయింట్స్ ఫ్రమ్ మై సైడ్ ఈస్ ప్లీజ్ ఎన్ష్యూర్ దాట్ మీ జిల్లాకు అలాట్ అయిన దాంట్లో అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఈక్వల్ వచ్చేటట్టు చూడండి. తర్వాత విత్ ఇన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అన్ని మండల్కి ఈక్వల్ వచ్చేటట్టు చూడండి. అట్లా మీరు సమ్ రేషనాలిటీ యూ హ్యావ్ టు ఫాలో, అదర్వైజ్ మీకు మళ్ళీ ఫీల్డ్ లెవెల్లో ప్రాబ్లం ఉంటుంది. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద డిఈఓసీస్, ప్లీజ్ డోంట్ డెలిగేట్ ఇట్ టు సమ్ ఆఫ్ యువర్ మినిస్టీరియల్ స్టాఫ్. ప్లీజ్ సిట్ ఆన్ దిస్ పర్సనలీ. మీరు వేరేలకు మీ క్లర్క్కి ఎవరికైనా చెప్పేసి చేసుకోనరా నేను పంపిస్తాను అనకండి. యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఆన్ దిస్. మీరు పర్సనలీ లిస్టు తెచ్చుకోండి, మీ జిల్లాకి ఎన్ని శాంక్షన్ అయినాయి చూసుకోండి. అండ్ మీరు యూ హ్యావ్ టు డూ అ ప్రాపర్ ఎక్సర్సైజ్. మీ జిల్లాలో 2 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు ఉంటే సపోజ్ మీకు 50 అయితే 2 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి 25 వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత మీ జిల్లాలో 10 మండలాలు ఉంటే ప్రతి మండలంకి 5 వచ్చేటట్టు చూసుకోవాలి. అట్లా దో సార్ట్ ఆఫ్ థింగ్ యూ హ్యావ్ టు డూ అనేది. అదర్వైజ్ ఏమైందంటే యూ విల్ హ్యావ్ ప్రాబ్లమ్ అండ్ వీ విల్ హ్యావ్ ప్రాబ్లమ్. ఆ లోకల్ ఆ మండల్ ఎంపీపీ మీకు అడుగుతాడు, ప్రక్క మండలంకి ఇన్ని ఇచ్చారు మా మండలంకి ఇలే అంటాడు. 1 or 2 వేరియేషన్ ఈజ్ ఓకే. ఆర్ ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ యూ కెన్ గో విత్ you can go with some statistics like number of mandal schools in a mandal, population schools in a mandal, enrollment in mandal, our details తీసుకోవచ్చు. But as far as possible you have to do it in a very systematic way so that nobody complains on you or nobody complains on us also. సో ఇది మీరు ఎవ్రీథింగ్ పాలసీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో డిఈఓ హ్యాస్ టు పర్సనలీ ఇన్వాల్వ్. యూ కెనాట్ డెలిగేట్ ఇట్ టు సమ్ ఆఫ్ యువర్ సబార్డినేట్ స్టాఫ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. డోంట్ టేక్ ఇట్ లైట్లీ. డోంట్ డెలిగేట్ ఇట్ టు యువర్ జూనియర్స్. మీరు పర్సనలీ కూర్చొని ఈ 2762 లిస్ట్ మాకు బై మండే కావాలి. ఇది బై మండే ఈవినింగ్ యూ హ్యావ్ టు సెండ్ ఇట్ టు అస్. సో ఈరోజు రేపు కూర్చోండి. కాల్ యువర్ ఎంఈఓస్ టు యువర్ ఆఫీస్, సిట్ విత్ దెమ్. అందరు ఎంఈఓలకు చెప్పండి, అందరు ఎంఈఓలకు సమానంగా చేయండి. దట్స్ ద రీజన్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ టు ఇన్వాల్వ్ ఎంఈఓస్ ఆల్సో. ఎంఈఓస్ని పిలవండి, అందరు ఎంఈఓస్ సమానంగా ఇవ్వండి అండ్ మీరు ఫైనలైజ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సీ దట్ you personally vet it and you send me the list of 2762 list. మీరు మాకు by Monday evening you should send to Rajiv. If there are any issues you can directly contact Rajiv. He will be helping you on this. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ రీటరేటింగ్, మీరు ఏదైతే స్కూల్ సెలెక్ట్ చేశారో ఆ స్కూల్లో స్పేస్ ఉండాలి. మళ్ళీ శాంక్షన్ చేసినాక నాకు అక్కడ వచ్చి ఇక్కడ స్పేస్ లేదు సార్ ఈ స్కూల్ మార్చండి అని నాకు రావద్దు. తర్వాత ఇక్కడ మళ్ళీ నాకు రూమ్ కావాలని రావద్దు. స్పేస్ ఉండాలి. తర్వాత అక్కడ క్యాచ్మెంట్ ఏరియా ఉండాలి, పొటెన్షియల్ ఉండాలి, రోడ్ పాయింట్కి ఉండాలి. ఇవన్నీ చూసుకొని దిస్ ఈజ్ అ వెరీ స్మాల్ థింగ్ బట్ యూ హ్యావ్ టు పుట్ యువర్ మైండ్. యూ హ్యావ్ టు స్పెండ్ 1-2 hours time, then you will be able to crack it. So please do this. Monday 3 PM is the last date for sending this, right? So దీంట్లో ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి, అదర్వైజ్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. సో ఆల్రెడీ డిఓస్ ఇన్ఫార్మ్ దాట్ ఆల్రెడీ ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక 500 స్కూల్స్ ఉన్నాయి వేరు ఏ సపోర్ట్ లేకుండా కమ్యూనిటీ సపోర్ట్తో నడుస్తున్నాయి. అక్కడ ఓన్లీ శాలరీ 3,000-4,000 అలా నడుస్తున్నాయి. సో అట్లాంటి స్కూల్స్ కూడా ఉంటే నౌ యూ కెన్ ఇంక్లూడ్ ఇన్ దిస్ 2762 ప్రపోజల్ సో దట్ దే విల్ బి లీగలైజ్డ్
అండ్ సార్ చెప్పినట్టు మనకి స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ 42 crores వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా 6,000 8,000 ఇచ్చే అవకాశం మనకు ఉంటుంది. అండ్ ఈ 1152 స్కూల్స్ అనేది మీరు కొంచెం రెడ్యూస్ చేసేసి ప్లీజ్ రెస్ట్రిక్ట్ టు యువర్ ద శాంక్షన్ స్ట్రెంత్. అంటే యాదాద్రి భువనగిరి 71 అంటే మీరు 102 ఇచ్చారు, ప్లీజ్ రెస్ట్రిక్ట్ టు ద 71. మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ గివెన్. అండ్ దీనికి కూడా పేమెంట్ నాట్ త్రూ సమగ్ర శిక్ష టు స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ కాబట్టి this we will release only to the DO's any other account, DO's account, current account, and you have to release it to the HMs, and they will release to DO's have to release to HM and AAP's account, and that is how you have to incur this expenditure. And guidelines are the same, which are ఇంతకుముందు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే ఇది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రైట్ రాజీవ్, ఎనీథింగ్ ఫ్రమ్ పిఎం శ్రీ ఏం లేవు కదా ఇప్పుడు చెప్పాల్సిన? సమ్మర్ క్యాంప్ గవర్నమెంట్ పిఎం శ్రీ ఒకటి అంటే పిఎం శ్రీ ఒకటి, దాని సమగ్రాలు ఏమని చెప్పేది ఉందా ఇంకా? ఎడ్యుకేషన్ వీక్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ వీక్. అచ్చా, రిగార్డింగ్ సమగ్ర శిక్ష వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దేర్. మేము అకౌంట్స్ వింగ్ నుంచి మీకు ఒక సర్క్యులర్ ఇస్తాం ఈరోజు. లాస్ట్ ఇయర్ ఏమైనా యాక్టివిటీ చేసి ఇంకా బిల్ పేమెంట్ చేయని వాళ్ళు ఎవరో పంపండి, బికాస్ గవర్నమెంట్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందామని ఉంది గవర్నమెంట్. సో లాస్ట్ ఇయర్ యాక్టివిటీ చేసి డబ్బులు పే చేయని ఏమేమి ఉన్నాయి, దట్ యూ ప్లీజ్ కలెక్ట్ ఫ్రమ్ ఆల్ యువర్ హెచ్ఎమ్స్, ఎంఈఓస్ అండ్ సెండ్ టు అస్. సో సమగ్ర శిక్షలో మేము మీకు వీ గేవ్ బడ్జెట్, గవర్నమెంట్ ఈజ్ ఆస్కింగ్ అస్ details of activities which are completed and for which payment is not made as on 31st March in Samagra Shiksha. అది మీకు ఒక ఫార్మాట్ వస్తుంది అకౌంట్స్ వింగ్ నుంచి, ప్లీజ్ ఫిల్ ఇట్ అప్ అండ్ సెండ్ టు అస్. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్, సమగ్ర శిక్షలో మేము మీకు లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఇచ్చాం, యాక్టివిటీస్ కూడా చెప్పాం, కానీ కొంచెంమంది హెచ్ఎమ్స్, కొంచెంమంది ఎంఈఓస్, కొంచెంమంది డిఈఓస్ యాక్టివిటీ చేసి కూడా పేమెంట్ చేయలేదంట 31st Marchకి. సో అట్లాంటివి ఏమన్నా ఉంటే ఫ్రమ్ అకౌంట్స్ వింగ్ విల్ బి సెండింగ్ ఏ సర్క్యులర్ టు యూ, ప్లీజ్ సెండ్ దోస్ డీటెయిల్స్, వీల్ ఎగ్జామిన్ ఇట్. ఎందుకు యాక్టివిటీ చేసి కూడా పేమెంట్ ఇవ్వలేదో వీ విల్ ఎగ్జామిన్ ఇట్. సో ఆ డీటెయిల్స్ మాకు అకౌంట్స్ వింగ్ నుంచి పంపిస్తాం మీకు, ప్లీజ్ సెండ్ దట్ ఇమీడియట్లీ. రైట్, నెక్స్ట్ థింగ్ ఫ్రమ్ రాజీవ్ ఈజ్ ఎడ్యుకేషన్. చెప్పండి రాజీవ్, యూ స్టార్ట్. యాజ్ పార్ట్ ఆఫ్ ప్రజాపాలన ప్రజా దినోత్సవాలు ఎడ్యుకేషన్ వీక్ అనేది మనకి గవర్నమెంట్ హాస్ గివెన్ us this May 11 to 17th as ఎడ్యుకేషన్ వీక్. దీస్ ఆర్ ది ఆల్రెడీ అందరికి మెయిల్ చేయడం జరిగింది, నేను వాట్సాప్ కూడా చేయడం జరిగింది. ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ ఆల్ యువర్ హెచ్ఎమ్స్ అండ్ టీచర్స్ టు ఫాలో దిస్ డే వైజ్ యాక్టివిటీ, దిస్ వీక్లీ షెడ్యూల్. ఫస్ట్ డే ఈజ్ ఫౌండేషన్ డే అండ్ సమ్మర్ క్యాంప్. ప్రతి జిల్లాలో కూడా ఒక కేజీబీవి ఒక క్యాంప్ ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది, రెసిడెన్షియల్ క్యాంప్. And regarding PMC schools also, ప్లీజ్ కంటిన్యూ చెప్పండి. in PMC school లో కూడా సమ్మర్ క్యాంప్ నిర్వహించాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ అన్ని స్కూల్స్ నిర్వహించాము, ఈసారి ఓన్లీ PMC బడ్జెట్ తోనే సమ్మర్ క్యాంప్ నిర్వహించాల్సి ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ ఫర్ PMC స్కూల్ స్టూడెంట్స్, నాన్ PMC స్కూల్ స్టూడెంట్స్ కూడా వచ్చి PMC స్కూల్కి వచ్చి దే విల్ అటెండ్ ద సమ్మర్ క్యాంప్. అండ్ దిస్ PMC బడ్జెట్ నుంచి వీళ్ళకి పే చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ సర్ విల్ అనౌన్స్ దట్ May 11th అది కూడా స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ గెటింగ్ అప్రూవల్ ఫ్రమ్ ద గవర్నమెంట్, డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి గివెన్ టు ఆల్ ద డిఈఓస్. నెక్స్ట్ డేట్ వచ్చేసి రెమెడియల్ క్యాంప్. 10th SSC ఫెయిల్ అయిన వాళ్ళకి ప్రతి జిల్లాలో 2 రెమెడియల్ క్యాంప్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ డే వైజ్ షెడ్యూల్. నెక్స్ట్ అండ్ వర్క్షాప్ విత్ ద సర్పంచెస్ day 3, 4 next. And these are the బడిబాట యాక్టివిటీ, 1 day జస్ట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దిస్ లైబ్రరీ డే. ఇప్పుడు బడిబాటలో ఉన్న సార్ చెప్పినట్టు మనకి 2760 స్కూల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ స్కూల్స్లో నెక్స్ట్ ఇయర్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుందని, దట్ షుడ్ బి ఎజెండా డ్యూరింగ్ ద బడిబాట ఎన్రోల్మెంట్ డ్రైవ్. అండ్ లైబ్రరీ డే, దిస్ ఆర్ట్స్ క్రాఫ్ట్ అండ్ కల్చరల్ డే. అండ్ day 7 Jawahar Bal Bhavan Day. So please give press coverage to all these things. And the other thing is that's also this education week has to be. So Rajiv, one request from my side is ఇది ఒకసారి ప్లీజ్ రీచెక్ వన్. Yes, sure. There should be zero error in this. Yes. దట్ ఈస్ వన్ థింగ్. అచ్చా, సెకండ్ ఎడ్యుకేషన్ వీక్ అని ఒకటి ఉంది మనము 99 days ప్రజాపాలన ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నామో దాంట్లో భాగంగా 99 days ప్రోగ్రామ్ ఒకటి మనం ఆల్రెడీ మీకు కమ్యూనికేట్ చేసాం. సమ్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ రియలీ వెల్. ఎంఈఓస్ చాలా బాగా చేశారు, డిఈఓస్ కంటే కూడా. I have not seen any DEO doing any program, మీరు ఎక్కడ నాకు ఫొటోస్ పంపలేదు. బట్ ఎంఈఓస్ చాలా బాగా చేశారు. ఎంఈఓస్కి ఏదైతే మండల్ లెవెల్ డే ఉందో అది ఎంఈఓస్ అందరు కూడా దే హ్యావ్ డన్ రియలీ వెల్. మంచి మనం ఇచ్చిన పోస్టర్స్ పెట్టారు, తర్వాత మీటింగ్ అటెండ్ అయ్యారు, పాంప్లెట్స్ చేశారు. ఎంఈఓస్ హ్యావ్ డన్ రియలీ వెల్. సో
DO, I think DOs must have guided them, but DOs నుంచి మాకు neither we got any report nor photographs, nothing we got. సో ఇప్పుడు ఏదైతే ఈ క్యాంప్ ఇది మనకు స్పెషల్గా ఈ 99 డేస్ ప్రోగ్రాంలో భాగంగా మల్టిపుల్ లెవెల్స్లో ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. ఒకటి జీపీ లెవెల్, ఒకటి మండల్ లెవెల్, దెన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్. సో ఆల్రెడీ జీపీ లెవెల్ అయిపోయింది, మండల్ లెవెల్ అయిపోయింది. మిగతా యూ విల్ బి గెటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ యువర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫర్ ది అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్. వాట్ ఎవర్ information you get from the collectors, you have to do it. Now coming to the state program, manaku 11th to 1 week, 11th to 17th, 11th to 17th మనకు ఒక ఎడ్యుకేషన్ డేగా ఇవ్వడం జరిగింది. సో వాట్ ఐఎమ్ డిస్కసింగ్ విత్ యూ ఈజ్ ఓన్లీ టెంటేటివ్. ఇది ఇంకా ఫైనల్ కాలేదు. మేము గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించాము, ఇంకా అప్రూవల్ రాలేదు. అప్రూవల్ వచ్చినాక వీ విల్ బి ఏబుల్ టు టెల్ యూ ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్. ఐ విల్ ఓన్లీ గివ్ యూ బ్రీఫ్ అబౌట్ వాట్ వీఆర్ ప్లానింగ్. దిస్ ఈజ్ నాట్ యెట్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్. ఐఎమ్ ఓన్లీ మీకు ముందే చెప్తే బాగుంటుంది, సో దట్ యూ కెన్ మేక్ సమ్ అరేంజ్మెంట్స్ అని మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఇంకా ఫైనల్ కాలేదు. గవర్నమెంట్కి మేము ఇది పంపించాము. అప్రూవల్ వచ్చిన తర్వాత వీల్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ దిస్ టు యూ. సో మేము ఏమనుకుంటున్నాం అంటే ఫస్ట్ డే ఫౌండేషన్ డే చేస్తాం. అంటే మనం చాలా వర్క్స్ మనకు ఉన్నాయి, చాలా వర్క్స్ మనకు శాంక్షన్ అయ్యి ఉన్నాయి. సమగ్ర శిక్షలో, క్యూర్లో, పిఎంశ్రీలో ఫౌండేషన్ స్టోన్ వేయకుండా అవన్నీ కూడా మీరు లిస్టులు తయారు చేసుకొని పెట్టుకోండి. మీరు ఈలతో మాట్లాడి ఆ లిస్టులు మీరు తయారు చేసుకొని పెట్టుకుంటే ఈ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వస్తే ఈ ప్రోగ్రామ్ మనము చేస్తాం. సో ఫౌండేషన్ స్టోన్స్ ఏవైతే ఆల్రెడీ శాంక్షన్డ్ అండ్ నాట్ గ్రౌండెడ్ వర్క్స్ ఉన్నాయో వాటికి మనం ఫౌండేషన్ స్టోన్ వేస్తాం. తర్వాత సమ్మర్ క్యాంప్స్ చేస్తాం. సమ్మర్ క్యాంప్స్ కూడా మనము ఈసారి ఆల్ పిఎంశ్రీ స్కూల్స్లో మనము సమ్మర్ క్యాంప్స్ చేస్తాం. ఎందుకంటే బడ్జెట్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ విత్ పిఎంశ్రీ స్కూల్స్. వేరే స్కూల్స్లో మనకి బడ్జెట్ లేదు. సో పిఎంశ్రీ స్కూల్స్ బడ్జెట్తోనే మనం చేస్తాం. బట్ ఆ స్కూల్లో మనం చేసేటప్పుడు మనము నియర్ బై వాళ్ళని కూడా ట్యాగ్ చేసుకుంటాం. సో వాటి సెటిలైట్ స్కూల్గా తీసుకొని నియర్ బై వాటిని కూడా మనము నియర్ బై స్కూల్స్ని కూడా మనం దానికి ట్యాగ్ చేసుకుంటాం. సో సేమ్ దీంట్లో పెద్ద చేంజ్ లేదు. లాస్ట్ ఇయర్ మనం ఎట్లయితే లాస్ట్ ఇయర్ సమ్మర్ క్యాంప్ చేశారు కదా, లాస్ట్ ఇయర్ ఎట్లయితే సమ్మర్ క్యాంప్ చేశారో ఈ ఇయర్ కూడా అదే మోడల్గా చేస్తాం. దీనికి బడ్జెట్ కోసం, ఇన్స్ట్రక్షన్స్ కోసం మనము గవర్నమెంట్కి రాసి ఉన్నాము. గవర్నమెంట్ నుంచి మనకు అప్రూవల్ రాగానే వీ విల్ సెండ్ ది డీటెయిల్స్ టు యూ. బట్ యూ మేక్ ఆల్ అరేంజ్మెంట్స్. రాజీవ్ టెంటేటివ్లీ ఏ స్కూల్లో చేస్తారు, తర్వాత టెంటేటివ్లీ ఏ స్కూల్లో చేస్తారు, తర్వాత ఏ యాక్టివిటీ చేస్తారు, అవన్నీ కూడా యూ కెన్ హ్యావ్ ఏ వీసీ విత్ ది కన్సర్న్ హెచ్ఎం అండ్ ఎంఈఓ అండ్ డిఈఓస్ ఆల్సో ప్రాబ్లీ వెన్ ఎవర్ యూ ఆర్ ఫ్రీ నెక్స్ట్ 2-3 డేస్లో. బికాజ్ మీరు ప్రపోజల్ గవర్నమెంట్కి పంపారు, అదే అప్రూవ్ అవుతుంది. దాంట్లో ఏముందో బిఫోర్ హ్యాండ్ ఇఫ్ యూ గివ్ దెమ్ ద డీటెయిల్స్ దే విల్ మేక్ ది అరేంజ్మెంట్స్. సో అన్అఫీషియలీ యూ హ్యావ్ ఎ మీటింగ్ విత్ ది కన్సర్న్ హెచ్ఎం డైరెక్ట్లీ. హెచ్ఎం, ఎంఈఓ, డిఈఓ అందరినీ మీరు పిలిచి ఈ సమ్మర్ క్యాంప్స్ పైన మీరు నెక్స్ట్ 2-3 డేస్లో ప్రాబ్లీ మండే ఆర్ ట్యూస్డే వెన్ ఎవర్ యూ ఆర్ ఫ్రీ టేక్ వీసీ విత్ దెమ్, టెల్ దెమ్. బికాజ్ మీరు ఏది ప్రపోజల్ పంపారో అదే అప్రూవల్ అవుతుంది. సో యూ హ్యావ్ టు టేక్ లీడ్ ఇన్ దిస్ అండ్ యూ హ్యావ్ టు రన్ దిస్. దెన్ మీరు నర్సమ్మతో మీరు మాట్లాడి, షీఈ్ ఆన్ లీవ్ ఐ థింక్. సో మాట్లాడి ఈడబ్ల్యూఐడిసిది మీరు కూడా, మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్ మీరు కూడా ఈడబ్ల్యూఐడిసితో మీ లెవెల్లో ఫౌండేషన్ స్టోన్ చేయాల్సినవి మీరు ఐడెంటిఫై చేసుకొని పెట్టుకోండి. మేము కూడా హెడ్ ఆఫీస్ నుంచి కూడా మీరు కూడా ఈడబ్ల్యూఐడిసితో మాట్లాడి ఆ లిస్ట్ తీసుకొని వాళ్ళకు కూడా యూ కెన్ షేర్ ఇట్ విత్ దెమ్ అన్అఫీషియల్లీ. రైట్. సో దీనికి ఇంకా ఈ రెండు మీరు చేసుకొని పెట్టుకోండి. సమ్మర్ క్యాంప్ ఎక్కడ ఉంటుంది, ఏం అరేంజ్మెంట్ చేయాలి చేసుకొని పెట్టుకోండి. రాజీవ్ విల్ గివ్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్ట్లీ అండ్ లిస్టులు కూడా చేసుకొని పెట్టుకోండి గ్రౌండ్ బ్రేకింగ్కి. తర్వాత మీకు డీటెయిల్ గైడ్లైన్స్ వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది మీకు. దెన్ ఎస్ఎస్సి రెమీడియల్ క్యాంప్స్ మనం రన్ చేస్తున్నాం. ఈసారి మోడల్ స్కూల్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ రియలీ వెల్. నిన్న కూడా సమ్ హెచ్ఎమ్స్ హ్యావ్ కమ్. ఆల్మోస్ట్ 60-70% అటెండెన్స్ వచ్చింది. సో ఈ క్యాంప్స్ అన్నీ కూడా ఆల్రెడీ నడుస్తున్నాయి. సో నా రిక్వెస్ట్ టు డిఈఓస్ ఏంటి అంటే ప్లీజ్ మానిటర్ దమ్. మీకు ఆ లిస్టు ఇప్పుడు డిఈఓస్ గ్రూప్లో చారి గారు పెడతారు మళ్ళీ ఒకసారి. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఏ మోడల్ స్కూల్లో ఫస్ట్ ఇయర్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు, సెకండ్ ఇయర్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఎంతమంది ఫీజు కట్టారు, ఎంతమంది కట్టలేదు, ఏ క్యాంప్కి ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేరో మీకు మళ్ళీ చారి గారు ఒకసారి గ్రూప్లో పెడతారు. డిఈఓస్ అందరూ కూడా ప్లీజ్ రివ్యూ ఇట్ అట్ యువర్ డిస్ట్రిక్ట్ లెవెల్. మీ జిల్లాలో ఉన్న మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్తోని మీరు యూ హ్యావ్ ఏ వీసీ విత్ దెమ్, టెల్ దెమ్, గైడ్ దెమ్, మోటివేట్ దెమ్. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ రిపోర్ట్ టు ద క్యాంప్. మనం ఫస్ట్ టైం చేస్తున్నాం ఇట్లా.
ప్రతి పిల్లోడికి హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి అవర్ ఇంటెన్షన్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ స్టూడెంట్ పాసెస్ అవుట్ 12th క్లాస్. ఇప్పుడు 7 ఏళ్ళు మనకు పిల్లలు మన 7 ఇయర్స్ మనకు పంపించి మన స్కూల్కి పంపించి వాడు ఫెయిల్ అయిపోయిందంటే వాళ్ళ పేరెంట్స్ కానీ ఆ పిల్లోడు కానీ లైఫ్ లాంగ్ మనల్ని తిట్టుకుంటారు. లైఫ్ లాంగ్ దే విల్ కర్సెస్. 7 ఇయర్స్ మీ దగ్గర పంపినాం, నా లైఫ్ వేస్ట్ అయింది, నాకు నేనేం చేయకుండా అయినా అని లైఫ్ లాంగ్ వాడు తిట్టుకుంటాడు. తిట్టుకోవద్దంటే ఒకటే మార్గం, కంపల్సరీ మనం పాస్ చేయించాలి. సో అదర్వైజ్ విల్ గెట్ బ్యాడ్ డెమ్. అల్టిమేట్లీ లైఫ్ లాంగ్ ఈ విల్ కర్స్ యూ, ఈ విల్ కర్స్ అస్, గవర్నమెంట్ని కర్స్ చేస్తాడు. అంటే 7 ఇయర్స్ సి ఫర్ అ పర్సన్ ఫ్రమ్ poorest ఆఫ్ ద పూర్ కమ్యూనిటీ టు సెండ్ ది చైల్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ సాక్రిఫైస్. ఆ పిల్లల్ని వాళ్ళు అంత దాకా బడికి పంపించిండు, ఫ్రీగా అయినా సరే బడికి పంపించుడు ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సాక్రిఫైస్ ఆన్ దేర్ పార్ట్. వాళ్ళ పిల్లల్ని బడికి ఫ్రీగా పంపించినా కానీ వాడు ఎంతో కొంత సాక్రిఫైస్ చేసుకొని పిల్లలకు పంపిస్తారు. బికాజ్ దేర్ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఈజ్ లైక్ దట్. సో అట్లాంటి వాళ్ళకి మనము మన బాధ్యత, మన మినిమం బాధ్యత ఏంటంటే 12th క్లాస్ పట్టా వాళ్ళ చేతిలో పెట్టాలి, కంపల్సరీ మనం చేయాలి. సో దాంట్లో భాగంగానే ఈసారి మనం అందరి పిల్లలకి మోడల్ schools will run up to exam date. So you have to ensure, as a DEO, you have to ensure that all failed students pay the fees. ఫస్ట్ టార్గెట్ ఏంటంటే మీ అందరికీ మోడల్ స్కూల్లో ఫెయిల్ అయినా ప్రతి పిల్లోడికి, ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినా మీరు ఫీజు కట్టించాలి. ఎక్కడైనా ఎవరన్నా మైగ్రెంట్ ఉన్నాడు, ఆర్ఫన్ ఉన్నాడు, ఏమన్నా ఉంటే మాకు చెప్పండి, వి విల్ అరేంజ్ దట్ బడ్జెట్. బట్ 99% యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ దే పే ద ఫీజ్. స్కూల్కి కొంచెం మంది అబ్సెంట్ అవుతారు రెగ్యులర్గా, అట్లాంటి వాళ్ళని పట్టించుకోరు, అట్లాంటి వాళ్ళని కూడా మీరు ఫీజు కట్టించాలి. ప్రతి వారికి మీరు ప్లీజ్ ఎన్ష్యూర్ దాట్ దే పే ది ఫీజ్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్లీజ్ ఎన్ష్యూర్ దాట్ ద స్టూడెంట్స్ కమ్ టు ద క్యాంప్. స్టూడెంట్స్ అందరు కూడా తప్పనిసరిగా క్యాంప్కి వచ్చేటట్టు మీరు చూసుకోవాలి. మనం చాలా కష్టపడి ఈ క్యాంప్స్ పెడుతున్నాం. ఈ క్యాంప్స్లో వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ దాట్ ఈవెన్ ఇఫ్ 11th and 1st girl students, even if they are not enrolled in the hostel, వాళ్ళకి మీరు అకామిడేషన్ ఇవ్వండి. ఇది మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఒకవేళ ఏమైనా ఇష్యూ ఉంటే మళ్ళీ కూడా మీకు ఇస్తాం. సో మోడల్ స్కూల్స్లో ఎవరైతే 11th 12th ఫెయిల్డ్ పిల్లలు ఉన్నారో, ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ ది గర్ల్స్ హాస్టల్, యూ గివ్ దెమ్ అకామిడేషన్ ఫర్ దిస్ 25 days. 20-25 days అకామిడేషన్, ఫుడ్ ఇవ్వండి. వీ విల్ ఇష్యూ అన్ ఆర్డర్. వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేయండి. తర్వాత అందరు పిల్లలు వచ్చేటట్టు చూసుకునేది మీ బాధ్యత. మీరు మీ ఆఫీస్లో మీరు పర్సనలీ రివ్యూ ఇట్ విత్ ద ప్రిన్సిపల్స్. ఒక ప్రెస్ నోట్ ఇవ్వండి మంచిగా. జిల్లాలో డిఈఓస్ అందరు కూడా ప్లీజ్ ఇష్యూ ఏ ప్రెస్ నోట్ స్టేటింగ్ దట్ మోడల్ స్కూల్ ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా మేము 1 month క్యాంప్ నడిపిస్తున్నాం. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు కమ్. మేము వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఇస్తాం, స్పెషల్ మెటీరియల్ ఇస్తాం. టీచర్స్ పర్సనల్ 1-to-1 కోచింగ్ ఉంటుందని ప్రెస్ నోట్ ఇవ్వండి. ఎక్కడన్నా పేరెంట్స్ ఏమైనా ఇష్యూ ఉంటే పేరెంట్స్తో యూ పర్సనలీ టాక్, పిల్లలతో ఆ స్టాఫ్తో మాట్లాడించి సీ దట్ ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టు దిస్ క్యాంప్. మీరు కూడా ఈ క్యాంప్స్ని విజిట్ చేయాలి. అట్లీస్ట్ మీరు ఇప్పుడు హాలిడేసే కదా, అందరు డిఓస్ ఫ్రీ ఉంటారు కదా, ఇప్పుడు ఏం వర్క్ ఉండదు కదా. సో ప్లీజ్ విజిట్ ఆల్ దీస్ క్యాంప్స్. ప్రతి డిఓ కూడా ఈ మోడల్ స్కూల్స్లో ఏవైతే క్యాంప్ నడుస్తున్నాయో యూ హ్యావ్ టు విజిట్ దీస్ క్యాంప్స్. అండ్ ఇన్ ద సేమ్ వే మనము కేజీబీవీలలో కూడా జిల్లాకి 3 సెంటర్లు నడిపిస్తున్నాం ఫెయిల్డ్ పిల్లల కోసం. ఈ కేజీబీవీది కూడా మీదే బాధ్యత. ప్రతి జిల్లాలో 3 క్యాంపులు నడుస్తున్నాయి ఫెయిల్డ్ పిల్లల కోసము, ఇంటర్ ఫెయిల్డ్ పిల్లల కోసం. అక్కడ కూడా అందరు పిల్లలు వచ్చేటట్టు చూసుకోండి, అందరు పిల్లలకు ఫీజు కట్టేటట్టు చూసుకోండి, అందరు పిల్లలకు అక్కడ కూడా భోజన వసతి కల్పించండి. తర్వాత టీచర్లు అందరు కూడా అడిక్వేట్ వచ్చేటట్టు చూడండి. యూ హ్యావ్ టు విజిట్ దోస్ క్యాంప్స్. ఆ క్యాంప్స్ కూడా మీరు విజిట్ చేయాలి, ఇవి కూడా మీరు విజిట్ చేయాలి. సో ఈ క్యాంప్స్ అనేటివి నడుస్తూ ఉంటాయి. ఎడ్యుకేషన్ వీక్లో క్లోజ్ చేస్తాం వీళ్ళకి, అంతే కదండి. గ్రాండ్ క్లోజర్ వి విల్ ప్లాన్. క్యాంప్ క్లోజర్ విల్ బి దేర్. క్యాంప్స్ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ రన్నింగ్. రెమిడియల్ క్యాంప్ ఏదైతే ఉందో ఆ రోజు క్లోజింగ్ డే ఉంటుంది. 12th విల్ బి ది. మీకు ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు? 1 week బిఫోర్ క్లోజ్ చేయడం బెటర్ కదా పిల్లలకు. 12th విల్ క్లోజ్. 13th అంటే ఒక 10 days ఇండివిజువల్ ప్రిపేర్ అవుతాడు. మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? 13th అంటే 12th క్లోజ్ చేస్తాం, రైట్ అండి. సో 12th కి క్లోజ్ చేస్తాం. బట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనము మెనీ యాక్టివిటీస్ యూ డూ as a part of your regular duties, but these are some things which will give you satisfaction. మీ జిల్లాలో అందరు పిల్లల్ని మీరు పాస్ చేస్తే you will get immense satisfaction. After retirement also you will cherish these sort of small things that you do now. ఇవి చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ టేక్ ఇట్ పర్సనలీ. అండ్
అందరు పిల్లలకి ఫీజు కట్టండి, అందరు పిల్లలు పాస్ అయ్యేటట్టు చూసుకోండి. యూ గో దేర్, యూ విజిట్, యూ ఆర్ గోయింగ్ దేర్ విల్ గివ్ లాట్ ఆఫ్ మోటివేషన్. ప్లీజ్ ఇన్ఫార్మ్ యువర్ ఎంఈఓస్ ఆల్సో టు గో అండ్ విజిట్. మీరు పర్సనలీ వెళ్ళండి, ప్లీజ్ మోటివేట్, ప్లీజ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ద స్టూడెంట్స్. చాలా మంది మనం ఫీజు కడితే మై గెస్ ఈజ్ ఇందులో 70% పాస్ అవుతారు. మిగతా ఎవరన్నా ఒక 20% ఫెయిల్ అయితే కూడా ఇయర్ మేము టాస్ వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఈ పిల్లలకి ఒక అడ్వాన్స్ సప్లిమెంటరీ పెడతాం జూన్లో. సో ఇప్పుడు ఈ దీంట్లో మిగిలిపోయిన కొంచెం మంది పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి టాస్లో ఈ సబ్జెక్ట్స్ ఆల్రెడీ పాస్ అయిన సబ్జెక్టులు రాయకుండా ఆ 1-2 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో టాస్లో అడ్వాన్స్ సప్లిమెంటరీకి తీసుకొస్తాం జూన్లోనో జూలైలో పెడితే కూడా దే కెన్ జాయిన్ ఇన్ డిగ్రీ కదా. జూన్లోనో తీసుకొని వచ్చి టాస్ అడ్వాన్స్ సప్లిమెంటరీలో వీళ్ళకి వెయిటేజ్ ఇచ్చుకుంటా 1-2 ఏదైతే ఫెయిల్ అయిందో కూడా అందులో రాసేసి పాస్ చేయాలి. సో 100% ఆఫ్ ది స్టూడెంట్స్ హూ ఆర్ కమింగ్ టు గవర్నమెంట్ షుడ్ పాస్. మన మోటో ఏంటి అంటే గవర్నమెంట్ది, మా దగ్గర వచ్చిన ప్రతి పిల్లోడు 10th పాస్ అవుతాడు, ప్రతి పిల్లోడు 12th పాస్ చేసే ఇంటికి సర్టిఫికేట్ ఇచ్చే పంపాలి. దట్ ఈస్ అవర్ మోటో. అదర్వైజ్ దేర్ ఇస్ నో, మనకి 7 years పిల్లోడిని పేరెంట్స్ మన దగ్గర పంపించి మనం వానికి ఫెయిల్ అని చెప్పి ఇంటికి పంపిస్తే లైఫ్ లాంగ్ బోత్ ఆఫ్ దెమ్ విల్ కర్సెస్. జీవితకాలం మనం తిట్టుకుంటాడు. ఇంటర్మీడియట్ ఎట్లాంటి పరీక్ష అంటే ఇంటర్ పాస్ అయినోడు కంపల్సరీ లైఫ్లో డిగ్రీ చేస్తాడు. డిగ్రీ ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఉద్యోగం చేసినా ఆఫ్టర్ 1-2 years he will realize he will again join degree or he will again ఓపెన్ యూనివర్సిటీలను ఎక్కడనో చేస్తాడు. ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీ నామ్స్ కూడా మారినాయి. ఇంతకుముందు ఎవరైనా సరే డైరెక్ట్ వితౌట్ ఎనీ ఫార్మల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎంట్రన్స్ పెడుతుండే, ఆ ఎంట్రన్స్ పాస్ అయితే డిగ్రీ అడ్మిషన్ ఇస్తుండే. ఇప్పుడు ఆ రూల్ తీసేసిండ్రు. ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీలో ఆ రూల్ లేదు, కంపల్సరీ ఇంటర్ పాస్ అయితేనే ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ. సో ఇప్పుడు ఇంటర్ ఫెయిల్ అయితే ఓపెన్ డిగ్రీ చేయడానికి కూడా లేదు, ముందట్లాగా ఆప్షన్ లేదు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో దిస్ విల్ గివ్, ప్లీజ్ బిలీవ్ మీ, దిస్ విల్ గివ్ యూ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్. మీరు ఈ క్యాంప్స్ విజిట్ చేయండి, సీ దట్ ఆల్ ఆఫ్ దెమ్ కమ్. అక్కడ టీచర్స్కి మోటివేట్ చేయండి, గివ్ దెమ్ అడిషనల్ నోట్బుక్స్, గోడౌన్లు ఏమైనా ఉంటే ఇవ్వండి. ప్రతి బడ్జెట్ కూడా ఏమైనా ఉంటే వర్కౌట్ చేయండి, ఇది ఇచ్చేద్దాం. సమ్ అమౌంట్ హ్యాస్ కమ్, మనకు వచ్చినాయి, అది పిఎఫ్ఎంఎస్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి సమ్ అమౌంట్. ఈ పిల్లలకి సమ్ అమౌంట్ వీ వాంట్ టు గివ్ కదా, స్టేషనరీ, ట్రాన్స్పోర్ట్, ఇది ఇచ్చేసేయండి. మీరు కేజీబీ పిల్లలకి, ఫెయిల్ అయిన పిల్లలకి ఇది ఇచ్చేసేయండి. ఇది మనం ఉంది 100 rupees పర్ స్టేషనరీ, 100 rupees పర్ స్టూడెంట్ పర్ స్టేషనరీ, 1000 ఫర్ ట్రాన్స్పోర్ట్. వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇవ్వాల్సి వస్తుందేమో, కేజీబీ వాళ్ళకి కూడా ఇవ్వాలి. కేజీబీ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అవసరం లేదు, అక్కడ వస్తే ఆడనే ఫుడ్ ఉంటుంది. వీళ్ళకి ట్రాన్స్పోర్ట్, స్టేషనరీ వీళ్ళకి ఇవ్వండి, మీకు ఓన్లీ స్టేషనరీ ఇవ్వండి. మీరు ఏడీ గారితో కూర్చొని ఇద్దరు కలిసి ఒకటే ఫైల్ తయారు చేసి అకౌంట్స్కి ఇచ్చేసేయండి అమ్మా. మీ దగ్గర ఈ కాపీ ఉంది కదా, నౌ వీ హావ్ రీకూప్ సమ్ అమౌంట్, విల్ గివ్. మీరు పర్సనల్లీ యూ సీ దట్ 1-2 days వెళ్ళిపోయేటట్టు చూసుకోండి. అకౌంట్స్ మళ్ళీ వేరే ఇచ్చేస్తే డబ్బులు ఉండేవి, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ప్లీజ్ టేక్ పర్సనల్ ఇంట్రెస్ట్. ఇది మీ జిల్లాలో కూడా, మా జిల్లాలో నేను డిఈఓ ఉన్నప్పుడు 100% పిల్లలు ఇంటర్ పాస్ అయ్యారు, 100% 10th పాస్ అయ్యారని చెప్పుకుంటే మీకు ఒక స్పెషల్ అచీవ్మెంట్ అది. దట్ విల్ గివ్ యూ ఇమెన్స్. మీ ఏసీఆర్లో రాసుకోవచ్చు, మీరు రిటైర్డ్ అయినప్పుడు మీ ప్రోగ్రామ్ని చెప్పుకోనికి ఉంటుంది. అదర్వైజ్ రోజు ఎన్ని చేసినా అవన్నీ నథింగ్ విల్ కౌంట్. ఇట్లాంటి స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తేనే దట్ విల్ కౌంట్ ఇమెన్స్లీ ఫర్ యువర్ బెనిఫిట్. సో ఇది వర్క్ ప్లాన్ చేయండి. దెన్ థర్డ్ థింగ్ ఈజ్, సర్పంచ్లందరికి కూడా మనం ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తాం, ఈ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో కాన్స్టిట్యుయెన్సీలో మీరు ఒకటి ఐడెంటిఫై చేసుకోండి, ఒక ఫంక్షన్ హాల్, స్కూల్లో చేస్తేనే బాగుంటుంది. యాక్చువల్లీ ప్రతి నియోజకవర్గంలో ఒక మంచి స్కూల్ ఉంటుంది మనకు, మోడల్ స్కూలో లేకుంటే ఏదో స్కూల్లోనే చేయండి. ప్రతి నియోజకవర్గంలో ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకొని ఒక మంచి స్కూల్లో అక్కడ అందరు సర్పంచ్లను పిలిపించి వాళ్ళకి మన ప్రోగ్రామ్స్ గురించి చెప్పడం. ఆ రోజు లంచ్, స్నాక్స్ ఉంటాయి అందరికీ. తర్వాత వాళ్ళకు పీపీటీ అవన్నీ కూడా మేము మీకు చేసి పంపిస్తాం. బట్ మీరు జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా, ఐఎమ్ టెల్లింగ్ దిస్, రైట్? నెక్స్ట్ జయశంకర్ బడిబాట ప్రోగ్రామ్ కూడా 4th రోజు ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మీకు మెటీరియల్ డీటెయిల్స్ అందరం ఇస్తాం, ఇది మీరు వర్కౌట్ చేసుకోండి. దెన్ లైబ్రరీ డే ఒకటి ఉంటుంది 5th రోజు. ఇది మోస్ట్లీ నేను ఒక గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ పంపించిన, వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, జిల్లా గ్రంథాలయ సంస్థలో కొంచెం బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్తోని మనం మన స్కూల్ లైబ్రరీ స్ట్రెంథెన్ చేయడానికి ఒక ప్రపోజల్ పంపాము. అది గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రాగానే వీ విల్ గివ్ యూ మోర్ డీటెయిల్స్. దెన్ ఆర్ట్, క్రాఫ్ట్ అండ్ కల్చర్ డే ఒకటి చేయాలి మనము. ఇది మీరు జిల్లా లెవెల్లో చేసుకుంటారు. ఈ ప్రోగ్రామ్ ఆర్ట్, క్రాఫ్ట్ అండ్ కల్చర్ డే జిల్లా లెవెల్లో చేసుకుంటారు. అండ్ హైదరాబాద్ లెవెల్లో కూడా మేము ఇక్కడ స్టేట్ ఆర్ట్ గ్యాలరీని హైర్ చేసుకొని
స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కూడా మేము ఇక్కడ ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తాం. ఇది గవర్నమెంట్ అప్రూవల్ రాగానే మీకు ఈ డీటెయిల్స్ ఇస్తాం. తర్వాత జవహర్ బాల్ భవన్ ని కూడా మనకి ఏదైతే ఆడిటోరియం ఉందో ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, దాన్ని మనం మొత్తం రినోవేట్ చేస్తున్నాం. అక్కడ దట్ విల్ బి ఇనాగరేటెడ్ బై హానరబుల్ సీఎం. విల్ హ్యావ్ ఎ గ్రాండ్ ఫంక్షన్ ఆన్ 7th రోజు మీ జిల్లాలో ఉన్న బాల్ భవన్లలో కూడా మీరు ప్రోగ్రామ్స్ చేసుకుంటారు. సో మీరు బాల్ భవన్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని ఏమేమి చేయాలా ఏంటి మీరు ప్లాన్ చేసుకోండి. మా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రాగానే వీల్ గివ్ యూ మోర్ డీటెయిల్స్. సో ఇది ఇంకా అప్రూవల్ రాలే కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్. మీకు ఐడియా ఉండాలని చెప్పిన నేను. సో మీకు ఇప్పుడు బేసిక్ ఐడియా వచ్చింది, దీన్ని తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి జిల్లా లెవెల్లో. రైట్ రాజు, సమ్మర్ హాలిడేస్ తీసుకోవాల్సిన టు ప్రొటెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెకేషన్ చెప్పండి. వ్యూవర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. సమ్మర్ హాలిడేస్ లో మనం తీసుకోవాల్సిన సేఫ్ గార్డ్ ఉన్నాయి. సో జనరల్ సెక్యూరిటీ, తర్వాత కంప్యూటర్ ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్, స్కూల్ బ్యాండ్ ఇన్స్ట్రుమెంట్, అటర్ టింకరింగ్ ల్యాబ్స్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, లైబ్రరీ బుక్స్ అండ్ లైబ్రరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వొకేషనల్ ఎక్విప్మెంట్, మిడ్ డే మీల్స్ అండ్ కిచెన్స్, ఫర్నిచర్ అండ్ పిక్చర్స్, రికార్డ్స్ ఆఫ్ ద స్కూల్స్ అన్ని డీటెయిల్ ప్రొసీజర్ కూడా ఇచ్చాము మీకు. సో దానికి మానిటరింగ్ సూపర్విజన్ కూడా చేసుకోమని చెప్పాము. ఎక్కడన్నా సస్పిషియస్ కనిపిస్తే కనుక లోకల్ SHO కానీ MRO కంప్యూటర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాము. సో కమ్యూనిటీ కోఆర్డినేషన్ కూడా చేసుకోమని చెప్పామండి. AAP మెంబర్స్ ఎవరైతే ఉంటారో లోకల్ యూత్ ను కూడా మనం ఇన్వైట్ చేయమని చెప్పాము. అట్లాంటిది కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను చెప్తాను తొందరగా క్లోజ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు స్కూల్స్ క్లోజింగ్ కోసం అని సమ్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దిస్ కాపీ అగైన్ రాజీవ్ విల్ షేర్ ఇన్ ది వాట్సాప్ గ్రూప్. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. నేను చాలా స్కూళ్ళల్లో నేను మా ఊరికి పోయినప్పుడు కూడా చూస్తాను. ఏమవుతుంది అంటే ఎవరు పట్టించుకోరు. కొంచెం మంది HM ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, యాక్చువల్లీ HM is supposed to go every day కదండి. కమింగ్ ఆఫ్ SS రిజల్ట్స్ సార్, May 4th రిజల్ట్ ఇచ్చిన తర్వాత హెడ్ మాస్టర్, ఒక జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ముగ్గురు వెళ్ళాలి. May 4th నుంచి వెళ్ళాలి సార్. ఇలా జూనియర్ అసిస్టెంట్ లేకపోతే సీనియర్ వెళ్ళాలి. మనకి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి సార్. సమ్మర్ లో ఒక్కరోజు కూడా HM వెళ్ళట్లేదు, టీచర్స్ వెళ్ళట్లేదు. ప్లీజ్ ఎన్ష్యూర్ దిస్. ఇప్పుడు మనకు ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆఫ్టర్ SSC రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్, HM, 1 క్లర్క్, లేకపోతే సీనియర్ స్కూల్ HM క్లర్క్ కంపల్సరీ వెళ్ళాలి. ఒకవేళ క్లర్క్ లేకుంటే ఒక టీచర్ కూడా వెళ్ళాలి. సో దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్, అండ్ అటెండర్ ఉంటే వెళ్ళాలి. సో వీళ్ళు ముగ్గురు కంపల్సరీ ఆఫ్టర్ SSC రిజల్ట్స్ వెళ్ళాలి. SSC రిజల్ట్స్ ఆల్సో వెరీ షార్ట్లీ వీ విల్ బి గివింగ్. సో హార్డ్లీ 3-4 days ఉన్నట్టుంది. సో దిస్ ఈస్ ద ప్లీజ్ డూ. సో వాళ్ళందరూ కూడా కంపల్సరీ వెళ్ళేటట్టు చూడాల్సిన బాధ్యత మీది. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దిస్. ఆల్ దీస్ 3 people షుడ్ డెఫినెట్లీ గో. ఎందుకంటే అల్టిమేట్లీ మనము చాలా కష్టపడి ఇవన్నీ ఎక్విప్మెంట్ సమకూర్చేది చాలా కష్టం. మనం మనకు 19,000 crores రికరింగ్ డబ్బులు వస్తూ ఉన్నాయి. నాన్ రికరింగ్కి మనకు డబ్బులు వచ్చేది చాలా తక్కువ. వచ్చిన డబ్బులతోని మనం చిన్న చిన్న కంప్యూటర్లు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, లైబ్రరీ బుక్స్ సమకూరుస్తున్నాం. చిన్న చిన్న నల్లాలు పెట్టుకోవడం, లైట్లు పెట్టుకోవడం చేస్తున్నాం. ఇవి మనం శ్రద్ధగా లేకుండా అవన్నీ ఎవడైనా డిస్మాంటిల్ చేసిపోతే అవన్నీ రానికి మళ్ళీ మీకు ఒక 5-6 ఏళ్ళు అవుతాయి. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ సెక్యూర్డ్, వాట్ ఎవర్ వీ హ్యావ్ సెక్యూర్డ్, ఇట్ ఈస్ అవర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ దోస్ ఐటమ్స్. అవన్నీ మనం ప్రతిసారి గవర్నమెంట్ ఇవ్వదు డబ్బులు. ఏదో సమగ్ర శిక్షతో మనకు చిన్న చిన్న అమౌంట్స్ వస్తున్నాయి. చిన్న చిన్న నల్లాలు పెట్టుకోవడం, బల్బులు పెట్టుకోవడము, కొన్ని లైబ్రరీ బుక్స్ కొనుక్కోవడం, ఇట్లాంటివి చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనము ఇవి డ్యామేజ్ అయితే మనకే ఇబ్బంది. సో నా రిక్వెస్ట్ DEOస్కి ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ప్లీజ్ ఎన్ష్యూర్ దాట్ ది ఇన్స్ట్రక్షన్స్ దాట్ వీ గేవ్ ఆన్ 9/4కి ఇచ్చాం. స్కూల్స్ బంద్ కాకముందే డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ప్లీజ్ రీడ్ దెమ్. హ్యావ్ ఏ VC విత్ యువర్ MEOs. టెల్ దెమ్ టు ఎన్ఫోర్స్ దిస్. మీరు MEOలకు పంపండి, టెల్ దెమ్ టు ఎన్ఫోర్స్ ఇట్. సెకండ్ థింగ్ ఈజ్ ప్లీజ్ ఎన్ష్యూర్ that teachers who are supposed to come for this. Compulsory, regular, after SSC results, HM, clerk, attender have to come. Please ensure this. Please ensure that they come mandatorily. Tarvata, please inform your HMs to take good care of this. Computers, printers, musical instrument, band equipment, Atal lab, sports equipment, library books, library furniture, vocational equipment, కిచెన్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్, రికార్డ్స్, ఇవన్నీ కూడా జాగ్రత్తగా తాళం వేసుకోవాలి.
అన్ని రూమ్స్, అన్ని కిటికీలు బంద్ చేయాలా, ఎలక్ట్రిసిటీ మెయిన్ బంద్ చేయాలా, తలుపులు తాళం వేయాలా, గేట్ తాళం వేయాలా, అండ్ కంపల్సరీగా మానిటర్ చేసుకోవాలి. హెచ్ఎంస్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అక్కడ పక్కన రెగ్యులర్గా మాట్లాడడం ఇట్లాంటివి చేస్తారు. సమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గేట్ ఇరగొట్టి లోపలికి వచ్చి సమ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తారు. కొన్ని స్కూళ్ళలో చూసిన నేను ఇది. వస్తారు అక్కడ వచ్చేసేసి స్కూల్లో యాంటీ సోషల్ పనులు చేస్తూ ఉంటారు. అట్లాంటివి ఎక్కడ కూడా కాకుండా చూసుకోవాలి మనం. కొంచెమంది ఏమో వేరే ప్రోగ్రామ్స్ చేస్తారు, కొంచెమంది అక్కడ వచ్చి ఉట్టి కూర్చొని ఈవినింగ్ సిట్టింగ్ చేస్తారు. ఇట్లాంటివి అన్నీ మీరు కాకుండా చూసుకోవాలి. మీరు జాగ్రత్తగా ప్రతి స్కూల్కి తాళం వేసుకోవాలి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ కాంపౌండ్ వాల్ ఉన్నాయి అన్నీ కూడా తాళం వేసుకోవాలి. కాంపౌండ్ వాల్ లేని ప్రైమరీ స్కూళ్ళకు అట్లీస్ట్ రూమ్లన్నీ తాళం వేసుకోవాలి. మీరు రెగ్యులర్గా చూసుకోవాలి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం. ఎలక్ట్రిసిటీ ఒకటి ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ వర్క్స్ మీరు కంప్లీట్ చేసుకోండి. ప్లీజ్ గో త్రూ దిస్ సర్కులర్. దిస్ ఈజ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మళ్ళీ ఇవన్నీ చదువు టైం వేస్ట్. ప్లీజ్ గో త్రూ దిస్ సర్కులర్ అండ్ ఫాలో దిస్. బెంచ్లు ఒకటి ఇరగొడతారు, అది స్విచ్ బోర్డులు ఇరగొడతారు, ఫ్యాన్లు ఇరగొడతారు. ఇవన్నీ కాకుండా చూసుకోవాలి మీరు. చెరువులలో యూ హ్యావ్ టు బి వెరీ అలర్ట్. అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లకు రాయండి. మీరు పోలీస్ వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టండి, కలెక్టర్తో పెట్టి పెట్రోల్ స్కూల్స్లలో ఇట్లా వ్యాండలిజం చేస్తున్నారు, పెట్రోల్ పెంచమని చెప్పి యూ కండక్ట్ ఎ మీటింగ్ విత్ పోలీస్, యూ ఇన్ఫార్మ్ యువర్ కలెక్టర్, రిక్వెస్ట్ యువర్ కలెక్టర్, వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి కొంచెం ఆ పెట్రోలింగ్ పెంచమని చెప్పి. ఎట్లయినా చేస్తారు వాళ్ళు, రెగ్యులర్గా తిరిగేటప్పుడు మన స్కూల్ కూడా చూస్తారు. ప్లీజ్ డూ దిస్. అదర్వైజ్ దిస్ ఈజ్ ఫర్నిచర్ చాలా కాస్ట్లీ. ఒకసారి ఇస్తే మళ్ళీ ఎప్పుడు ఇస్తామో తెలియదు. అవి ప్రొటెక్ట్ చేసుకోవాలి మీరు. కంప్యూటర్ చాలా కాస్ట్లీ. ఇది మీరు కంపల్సరీ చేయండి. ఇది అచ్చా, వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ ప్లీజ్ గివ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ మినిట్స్. మీ అందరు ఇస్తే సంబడి కన్సల్టేట్ అండ్ గివ్. రాజీవ్, ఇంకా నెక్స్ట్ థింగ్. So before May 4th also, local teacher can visit the school, and AAPC member. So please, HM also can tell the AAPC member to visit the school, and wherever sir చెప్పినట్టు CC cameras ఎక్కడ ఉన్నాయి అక్కడ కూడా బాగా యాక్టివ్ చేయండి. So these are not holidays. These are not pure holidays. And anyhow, education week we are having from May 11th to 17th. Sir, so as per instructions, Aadhaar camps also will be conducted during the summer holidays. అంటే ప్రతి అంగన్వాడీ సెంటర్లో, ప్రతి ఎంఆర్సీలో, ప్రతి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఒక ఆధార్ కిట్ సార్ ప్లేస్ చేయమని చెప్పారు. అక్కడ ఆధార్ ఎన్రోల్మెంట్ జరుగుతుంది. సో మనకి ఈ సమ్మర్ సీజన్లో ఇదే టైంలో మనకి ఎలాగో పిఎంసీ స్కూల్స్లో సమ్మర్ క్యాంప్స్ కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఆల్ ద హెచ్ఎంస్ షుడ్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు గో ఫర్ ఆధార్ ఎన్రోల్మెంట్. ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అంగన్వాడీ సెంటర్ అండ్ ఎంఆర్సీస్ ఆల్సో. దిస్ విల్ కోయిన్సైడ్ విత్ ద ఎడ్యుకేషన్ వీక్. థ్యాంక్ యూ సార్. రైట్. సో నెక్స్ట్ది మనకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని మనం ఒకటి కొత్తది చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, బడ్జెట్లో కూడా గవర్నమెంట్ 99 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ప్రతి రూరల్ నియోజకవర్గంలో ఒకటి. సో దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ డీటెయిల్డ్ కరెస్పాండెన్స్ కూడా మీకు రావడం జరిగింది. సో దీంట్లో మనకు ఎక్సెప్ట్ 4 జిల్లాలు, అన్ని జిల్లాల నుంచి ప్రపోజల్స్ వచ్చాయి. సో ఈ 4 జిల్లాలు ఇంకా రాలేదు. యాదాద్రి భువనగిర్ సార్ నమస్కారం. పంపించాను సార్, మొన్ననే పంపించాను. మళ్ళీ ఈ రోజు రాసేసేయండి. సేమ్ లెటర్, కవరింగ్ లెటర్ పెట్టి ఈ రోజే రాసేసేయండి. మీరే రాసేయండి. యు నాట్ సెండ్ ది ఫైల్ టు మీ. సేమ్ కవరింగ్ లెటర్ ఇక్కడ వాళ్ళకి అడ్రస్ చేసుకొని యూ సెండ్ ఎట్ యువర్ లెవెల్. దెన్ భువనగిరి వచ్చేసింది. రైట్. వికారాబాద్ సార్ సెండ్ చేసాం సార్, పంపించాం సార్ 3 days బట్టి. రైట్ అమ్మా. దెన్ వరంగల్ ఎవరు డిఓ రాలేదా మీటింగ్కి? నమస్కారం సార్. పంపించారా సార్? వరంగల్ డిఓ డిఓ గారు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రపోజల్ పంపించారా? సార్ అది కలెక్టర్ గారి దగ్గర సార్. కలెక్టర్ గారు ఇప్పుడు సంతకం పెట్టగానే ఇప్పుడు వచ్చి మీరు పెడతారు, పంపిస్తారు. ఒకటే సెలెక్ట్ అయింది, ఇంకోటి సెలెక్ట్ కావాల్సిన మేడం మినిస్టర్ గారు లేకపోవడం వల్ల అది కూడా అవుతుంది సార్. అది మేడం రాగానే ఎప్పుడు పంపుతారు? ఇది నర్సంపేట అయితే ఇప్పుడు ఇలా వస్తుంది సార్. ఇలా మేడం నిన్న మాట్లాడిన మేడం ఇలా పెడతా ఉన్నారు మేడం. నిన్న సాయంత్రం లేదు, ఇప్పుడు ఒకవేళ అయితే వస్తుంది, ఫైల్ వస్తుంది. నర్సంపేట ఒకటి వస్తుంది, బాయ్స్ హై స్కూల్ నర్సంపేట ఫైనల్ అవుతుంది. ఇంకొకటి వినండి, అట్లా కాదు, ఒక్కొక్కటి కాదు. మీ జిల్లా అంతా మీరు కంప్లీట్ చేసుకొని
ఈరోజు వీలైతే ఈరోజు పంపండి, లేకుంటే మండే లాస్ట్ డేట్. మండే మీరు ఎట్టి పరిస్థితుల్లో పర్సనలీ యూ గో మీట్ యువర్ కలెక్టర్ అండ్ సెండ్ ఫర్ ఎంటైర్ డిస్ట్రిక్ట్. మేము కలెక్టర్ గారిని కలుస్తున్నాం సార్. కానీ మేడం ఏంటంటే మినిస్టర్ గారు అది అక్కడ ఉన్నారు, లండన్ లో ఉన్నారు. రాగానే కొండ సురేఖ మేడం గారు రాగానే పని చేద్దామని నేను అనుకున్నాము. ఇవాళ మేడం ఉంటే ఇవాళ ఫైనల్ చేస్తాను సార్, మాట్లాడతాను సార్. నేను సూర్యాపేట్ ఎందుకు నమస్కారం సార్. పంపించారా మీరు? సార్ నమస్కారం సార్. అది సూర్యాపేట పంపించాను సార్. ఒక కాన్స్టిట్యున్సీలో మినిస్టర్ గారి ఏరియా సార్. అది ఒక స్కూల్ ఎట్ టు బి సెలెక్టెడ్ ఉంది సార్. 3 స్కూళ్ళు సెలెక్ట్ చేసి పంపించాను సార్. అది ఆ రిమార్క్ కాలంలో కూడా రాసి పంపించాను సార్. అది అసలు రాసి పంపిస్తే కాదండి, అది కూడా పంపాలి కదా. మండే లాస్ట్ డేట్ అండి ఇది. సో ఎస్ సార్. ఇప్పుడు రాని రెండే మనకు, వరంగల్ అండ్ సూర్యాపేట్. మీరు మండే ఈవినింగ్ వరకు మాకు పంపాలా. వీ గేవ్ యూ లాట్ ఆఫ్ టైం. మండే ఈవినింగ్ పంపండి. మిగతా 2 లింగయ్య గారు సేమ్ లెటర్ మీరే పెట్టేసేసి యూ ఇష్యూ టుడే ఇట్ సెల్ఫ్. సో 30 మనకు అన్ని జిల్లా ఈ 2 తప్ప అన్ని వచ్చినాయి, రైట్. సో ఇప్పుడు డిఈఓలకి ఏంటి అంటే, ఐ విల్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్. మీరు లెటర్ ఈ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, మీరు ఇది చదివితే అర్థమవుతుంది, బట్ ఐ విల్ టెల్ యూ. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, మీ దగ్గర నుంచి ఆనరబుల్ సీఎం గారు ఏమన్నారంటే, కన్సర్న్డ్ మినిస్టర్ అండ్ యూ విల్ ఫైనలైజ్ 1 స్కూల్ ఇన్ ఈచ్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అన్నారు. మాకు వచ్చినాయి. మేము ఇప్పుడు ఈడబ్ల్యూఐడిసికి లెటర్ రాసాము. ఈడబ్ల్యూఐడిసి వాళ్ళు వాళ్ళ ఇంజనీరింగ్ టీమ్ని ఈ స్కూల్కి పంపిస్తారు. సో మీరు లోకల్ డిఈఓస్ అందరు కూడా ప్లీజ్ బీ ఇన్ టచ్ విత్ యువర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ ఫైండ్ అవుట్ వెన్ దట్ టీమ్ ఈస్ గోయింగ్ టు విజిట్ ది స్కూల్. మీరు ఈతోని ఇమీడియట్గా ఆఫ్టర్ వీసీ డిఈఓస్ అందరు కూడా మీ కన్సర్న్డ్ అర్స్టువెల్ జిల్లాకు ఒక ఉన్నారు, ఆ ఈలతో మాట్లాడి మీరు ఆ కలిపి ఏ స్కూల్కి ఎప్పుడు వెళ్తారో మీరు డేట్ ఫైనలైజ్ చేసుకోండి. డేట్ ఫైనలైజ్ చేసుకొని మాకు ఆ విజిట్ షెడ్యూల్ మీరు మాకు పంపండి. అందరు డిఈఓలు కూడా, ఆల్ డిఈఓస్ ప్లీజ్ టాక్ టు యువర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారు, మీకు తెలుసు వాళ్ళు. మీరు అందరు కూడా మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో మాట్లాడి స్కూల్ వైజ్ ఎప్పుడు టీం వెళ్తుందో షెడ్యూల్ తయారు చేసి మాకు విత్ ఇన్ 2 days యూ హ్యావ్ టు సెండ్ ఇట్ టు అస్. లింగయ్య గారు, ఇది మీరు డిఓ నుంచి తెచ్చుకోండి. జస్ట్ డేట్ ఆఫ్ విజిట్. సో ఈ విజిట్కి ఎప్పుడైతే ఆ టీం వస్తుందో ఆ టీంతో పాటు కంపల్సరీ మీరు వెళ్ళాలి, మీ ఎంఈఓ కూడా వెళ్ళాలి ఆ టీంతో పాటు. సో మీరు, మీ ఎంఈఓ, మీ ఇంజనీరింగ్ టీము అందరు కలిసి మీరు అక్కడ కూర్చొని అక్కడ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ అసెస్ చేస్తారు. అంటే ఆ క్యాంపస్లో సపోజ్ ఒక జూనియర్ కాలేజ్ ఉంది, ఒక కేజీబీవీ ఉంది, ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది, ఒక అంగన్వాడీ ఉంది, ఒక ప్రీ ప్రైమరీ ఉంది. అవన్నీ కూడా దట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ టీపీఎస్ అనమాట. సో మీరు ఆ క్యాంపస్లో అడ్జసెంట్, ఆ క్యాంపస్కి ఆనుకొని ఉన్నాయి, ఆ క్యాంపస్లో లోపల ఉన్న అన్ని స్కూల్స్కి కూడా ఫస్ట్ టీపీఎస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఒకటే క్యాంపస్లో ఉన్న అన్ని స్కూల్స్ని కూడా వీ విల్ డూ హోలిస్టిక్ అప్రోచ్లో మనం ఆ క్యాంపస్లో ఉన్న అన్ని స్కూల్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేస్తాం. వీ విల్ గివ్ సమ్ అడిషనల్ రిసోర్సెస్, వీ విల్ ప్లేస్ సమ్ అడిషనల్ హెచ్ఆర్, వీ విల్ గివ్ సమ్ అడిషనల్ రిసోర్సెస్ అండ్ వీ విల్ మేక్ ఇట్ ఇన్ టు అ వయబుల్ స్కూల్. అంటే ఒక ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ దాకా ఒకటే క్యాంపస్లో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో దీంట్లో మీరు క్యాంపస్ని సెలెక్ట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న అన్ని స్కూల్స్ని కూడా మీరు సపోజ్ ఒక స్కూల్లో ప్రైమరీ కేజీబీవీ హాస్టల్ ఉంది, ప్లస్ జూనియర్ కాలేజ్ ఉంది, మన జెడ్పీ స్కూల్ ఉంది. ఈ అన్ని స్కూళ్ళలో యాక్చువల్లీ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది మీరు ఫస్ట్ అసెస్ చేయండి. తర్వాత ఇక్కడ ప్రీ ప్రైమరీ పెట్టాలంటే ఏం కావాలి, ప్రీ ప్రైమరీకి 2 రూమ్లు కావాలి. సో 2 రూమ్లు ఆల్రెడీ మీకు కొన్ని స్కూళ్ళలో సర్ప్లస్ ఉంటే మళ్ళీ కట్టుడు అవసరం లేదు. ఒకవేళ షార్టేజ్ ఉంది 2 రూమ్లు సజెస్ట్ చేయండి. దెన్ అక్కడ ఇంటర్మీడియట్ పెట్టాలి. మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ మీ క్యాంపస్లో ఉంటే మళ్ళీ ఇంటర్మీడియట్ క్లాసులు అవసరం లేదు. ఇంటర్మీడియట్ లేదు అంటే అక్కడ మనం ఇంటర్మీడియట్ పెడతాం. అప్పుడు మీరు ఏం చేయాలి, అక్కడ క్లాసులు ఇంటర్మీడియట్కి సరిపోయేటి ఉన్నాయా లేవా చూడాలి. ఒకవేళ ఉంటే అవసరం లేదు, లేకుంటే మళ్ళీ రూమ్ సజెస్ట్ చేయాలి. So this sort of exercise you have to do. So first thing is all institutions inside that campus or adjacent to that campus have to be taken as one unit. Second, in all these units pre-primary and intermediate will be started in all these schools. So pre-primary ki intermediate కావాల్సిన rooms ఉన్నాయా లేవా, ఉంటే అవసరం లేదు, లేకుంటే ప్రపోజ్ చేయాలా. Then third thing is మనము ఆల్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇక్కడ ఇంకా ప్రీ ప్రైమరీ ఇంటర్ కాకుండా ఇంకా కొన్ని స్ట్రెంత్ ఎక్కువ ఉంది, రూమ్స్ కావాలా, రూమ్స్ ప్రపోజ్ చేయండి. టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి, 1:50 రేషియోలో ఎంత అవసరం, రిపేర్ చేయాలి, రిపేర్కి ఎస్టిమేట్స్, రూమ్స్కి రిపేర్స్ ఎస్టిమేట్, న్యూ రూమ్స్ ఎస్టిమేట్, టాయిలెట్ రిపేర్స్ ఎస్టిమేట్, న్యూ టాయిలెట్ ఎస్టిమేట్, ఫర్నిచర్
ఫర్నిచర్ ఏమైనా రిపేర్ ఉంటే రిపేర్స్కి ఎస్టిమేట్, కొత్త ఫర్నిచర్ ఏమైనా కావాలంటే ఫర్నిచర్ ఎస్టిమేట్. దెన్ కంప్యూటర్స్ ఇప్పుడు కంప్యూటర్ టేబుల్స్ ఆర్ న్యూ కంప్యూటర్స్ అట్లీస్ట్ ప్రతి స్కూల్లో 40 ఉండేటట్టు చేసుకోండి నార్మ్. ప్రతి స్కూల్లో 40, సపోజ్ మీకు 24 ఉన్నాయి, 16 ఇప్పుడు పెట్టుకుంటారు. దెన్ కంప్యూటర్, దెన్ ఫర్నిచర్, దెన్ ల్యాబ్స్, కంపల్సరీ ఏమంటారు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ ల్యాబ్ అయితే కంపల్సరీ ఉండాలి. రూములు ఉంటే అవసరం లేదు, లేకుంటే రూములు సజెస్ట్ చేయండి. దెన్ కాంపౌండ్ వాల్ ఎక్కడైనా లేకుంటే కాంపౌండ్ వాల్ గేట్ పెట్టండి. ల్యాబ్ రూమ్స్, వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, ఇంటర్నల్ డ్రైనేజ్ రిపేర్, గ్రౌండ్ లెవెలింగ్, డైనింగ్ హాల్ లేకుంటే డైనింగ్ షెడ్, అవుట్డోర్ స్పోర్ట్స్ కోర్ట్స్ మంచి 2 వేసుకోవచ్చు మీరు. ఒక బాస్కెట్బాల్ కోర్టో, తర్వాత ఒక వాలీబాల్ కోర్టో, ఒక ఫుట్బాల్ కోర్టో మంచి ఏమైనా ప్లాన్, ఒక 2 మినిమం స్పోర్ట్స్ కోర్ట్స్. దెన్ ఎంటైర్ క్యాంపస్ బిల్డింగ్ పెయింటింగ్, ల్యాండ్స్కేపింగ్, బెల్ మౌత్ గేట్, తర్వాత మైనర్ రిపేర్స్ ఆర్ ఎనీ సివిల్ ఐటమ్స్. సో దిస్ ఈజ్ అన్ ఇండికేటివ్ లిస్ట్. ఇవి కాకుండా ఇంకేమైనా మీరు ఉంటే కూడా చేయండి. అవర్ ఐడియా ఈజ్ టు మేక్ ఇట్ రియల్లీ ఏ హోలిస్టిక్ స్కూల్. ఒక ప్రైవేట్ స్కూల్ ఎట్లుంటుందో, కేంద్రీయ విద్యాలయం ఎట్లుంటుందో ఆ విధంగా ఈ స్కూల్ని చేయాలి మనం. సో ఐ బిలీవ్ సమ్ ఆఫ్ యూ హ్యావ్ సెలెక్టెడ్ వెరీ నైస్ స్కూల్స్, మంచి స్కూల్ సెలెక్ట్ చేశారు. సో మీరు ఎనీహౌ అల్టిమేట్లీ ద డెసిషన్ టు సెలెక్ట్ ద స్కూల్ ఈజ్ విత్ ఆనరబుల్ ఎమ్మెల్యే. సో వీ విల్ నాట్ టింకర్ విత్ ఇట్. సో మీరు సెలెక్ట్ చేసిన స్కూల్లోనే మీరు మంచిగా అన్ని సదుపాయాలు కలిగించండి. ఇది కూడా మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. మీరు పర్సనల్లీ వెళ్ళి అక్కడ కూర్చొని ఏమేమి కావాలనో చేయిస్తే కరెక్ట్ వస్తుంది రిక్వైర్మెంట్. ఆర్జేడీస్ కూడా, ఇది ఆర్జేడీస్ విల్ కంపైల్ స్కూల్ వైజ్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్. మీరు ఆర్జేడీస్ అందరు కూడా డిఈఓస్తోని ఈస్తోని మీరు కంపైల్ చేసి మీరు లింగయ్య గారికి పంపిస్తారు. దట్ వీ విల్ సెండ్ ఇట్ టు గవర్నమెంట్. సో దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ పర్సనల్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మురళీ సార్ ఒక స్కూల్ చేసి హీ గాట్ సచ్ ఏ గుడ్ నేమ్. మీరు ఒక్కొక్కళ్ళు 2-3 స్కూళ్ళు చేస్తే పర్సనల్లీ మీకు ఒక అచీవ్మెంట్, ఇది ఒక మేజర్ అచీవ్మెంట్. మీరు ఒక 3 స్కూళ్ళు పర్సనల్గా, ఇప్పుడు మురళీ సార్ నేను చూసిన, హీ వర్క్స్ విత్ సచ్ ఎ నైస్ ప్యాషన్. ఒక ప్యాషన్తోని డే నైట్ అక్కడే కూర్చుంటాడు ఆయన. మీరు కూడా అట్లనే అక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ లెక్క పెట్టుకొని ఆడనే కూర్చొని పర్సనలీ, అంటే ఆయన ఎంత మైన్యూట్గా చూస్తున్నాడు అంటే ఇటుకలు కొనాలంటే ఆయన్నే అక్కడ వెళ్ళిపోతాడు, స్టీల్ కొనాలంటే ఆయన్నే వెళ్ళిపోతాడు. అంత ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన స్కూల్ చేశాడు. హీ గాట్ సచ్ ఏ గుడ్ నేమ్. సో మీరు సార్ ఒక స్కూల్ 2 స్కూల్ చేస్తున్నారు, మీరు 3 స్కూల్ చేసే అవకాశం మీకు వచ్చింది. టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఈ లైఫ్లో మనం ఏమైనా వర్క్ వచ్చినప్పుడు నా డ్యూటీ కాదు ఇది, తర్వాత ఇది అబ్బా నాకు ఇది రాకుంటే బాగుంటుండే అనుకుంటాం. కానీ మనకు అడిషనల్ వర్క్ ఏదైతే మనకు వస్తుందో అది మనం మంచిగా చేస్తామో దాట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ రికగ్నిషన్ అవుట్ సైడ్ ద డిపార్ట్మెంట్ ఆల్సో. దాట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ పర్సనల్ సాటిస్ఫాక్షన్. మీరు రొటీన్ చేసే పని ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఒక 3 స్కూళ్ళని ఒక మోడల్ స్కూల్లాగా, ఒక ప్రైవేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దే అవకాశం మీకు లైఫ్లో ఎప్పుడు రాదు. ఇట్స్ ఎ వెరీ రేర్ ఆపర్చునిటీ. మీరందరూ కూడా ఒకటి లింగయ్య గారు, వీళ్ళందరికీ ఆల్ డిఈఓస్కి అండ్ ఈ సెలెక్ట్ అయిన స్కూల్స్ వాళ్ళకి విజిట్ పెట్టండి. ఆరుట్ల ఒక మెమో ఇచ్చేసేయండి ఈరోజే. యూ ఇష్యూ అట్ యువర్ లెవెల్ డెసిషన్ టేకర్ ఇన్ 2 days వీసీ. పిల్లలు కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడడానికి. ఇప్పుడు సెలెక్ట్ అయిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ హెచ్ఎం, ఆ ఎంఈఓ అండ్ డిఈఓ, ఆల్ ఆఫ్ దెమ్ విల్ కమ్ అండ్ సీ ది ఆరుట్ల పబ్లిక్ స్కూల్. ఎప్పుడు పెడతారు? ట్యూస్డే పెడతారా? ట్యూస్డే పెట్టేసేయండి. ట్యూస్డే మీరు ఇష్యూ చేయండి, నేను మురళీ సార్కి ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఆల్ ఆఫ్ యూ కమ్ టుగెదర్. వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది. అందరు ఒకసారి వస్తే అందరికీ చూపెట్టడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. బికాస్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్. మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. నేను కూడా అక్కడ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను చూడనికి పోయినా ఐ ఫెల్ట్ ఫుల్ డే దేర్, ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నారంటే వాళ్ళు, దే ఆర్ టేకింగ్ సో మచ్ ఇంట్రెస్ట్ ప్రతి దానిపైన. ఒక కిటికీకి కలర్ ఎట్లా వేయాలి, ప్రీ ప్రైమరీకి రూఫ్ ఎట్లా వేయాలి, అట్లా అంతా చాలా మైన్యూట్గా చేస్తున్నారు. సో లింగయ్య గారు ఒక లెటర్ ఇష్యూ చేసేయండి ఈరోజే. యూ ఇష్యూ అట్ యువర్ లెవెల్. ట్యూస్డే 10:30 ఆల్ ది సెలెక్టెడ్ స్కూల్ ప్రిన్సిపల్స్, ఎంఈఓస్, డిఈఓస్ విల్ కమ్ అండ్ విజిట్ ది తెలంగాణ పబ్లిక్ స్కూల్. అక్కడ నేను సార్కి సెషన్ సార్ ఏమైనా ఉంటే ఆయన, ఐ విల్ ఆస్క్ హిమ్ టు గివ్ ఎ బ్రీఫింగ్. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వీళ్ళు వచ్చి చూసుకొని పోతారు ఇన్ఫ్రాస్ట్రక్చర్. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. మీరు చూస్తూ వస్తారు. దీస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ యూ గెట్ వెరీ రేర్లీ ఇన్ లైఫ్. ఇట్లాంటి మంచిది ఇన్నోవేటివ్ థింగ్ అంటే ఒక ప్రైవేట్ స్కూల్ లాంటి 3 స్కూళ్ళు మీ జ్యూరిస్డిక్షన్లో పెట్టడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సో గవర్నమెంట్లో
ఇట్లా ఆపర్చునిటీస్ అంటే మన డ్యూటీ కాదు, మన డిపార్ట్మెంట్ కాదు అనుకొని మనం ఎక్స్ట్రా వర్క్స్ ఎవరని చెప్తే ఎస్కేప్ అవుతాం. బట్ ఆ వర్క్స్ చేస్తేనే నీకు అదర్ డిపార్ట్మెంట్లో రికగ్నిషన్ వస్తుంది అండ్ పర్సనలీ యూ విల్ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్. పీపుల్ విల్ రికగ్నైజ్ యూ, రెస్పెక్ట్ యూ. ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. వెన్ దిస్ గురుకులం రిక్రూట్మెంట్ బోర్డు స్టార్ట్ అయిందో CEO చేయడానికి నన్ ఆఫ్ దెమ్ వేర్ ఇంట్రెస్టెడ్. Then government asked me to be the chief executive officer, founder, CEO of the recruitment board. Everyone agree gale. I came and I did it. You will not believe how much good name I got because of that. Additional responsibility. Are వేరే డిపార్ట్మెంట్ పని నాకెందుకు అనుకుంటే నేను కూడా చెయ్య అంటే nobody can force me. But I did it in 8 months. 9,000 recruitment we did with zero court cases, zero litigation. I got so much good name because of it. A recruitment successful చేయడం వల్ల or additional COVID time lo government made me in charge for COVID control room in secretariat. Nobody came forward. I did it. For 1 year I was in COVID control room. All these sort of things, why I am telling you is, ఇట్లాంటి పనులు, ఎక్స్ట్రా వర్క్స్, న్యూ వర్క్స్ మనము స్టార్టింగ్లో అది బర్డన్ లాగా అనుకుంటాం, బట్ అది చేస్తే ఇట్ గివ్స్ యూ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్, ఇట్ గివ్స్ యూ ఇమెన్స్ రికగ్నిషన్ అవుట్ సైడ్. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అందరూ మనల్ని గుర్తుపడతారు, యూ విల్ గెట్ రికగ్నిషన్. బికాస్ ఆఫ్ దిస్ టూ థింగ్స్ విచ్ ఐ డిడ్, విచ్ ఆర్ నాట్ పర్టైనింగ్ టు మై డిపార్ట్మెంట్, ఐ గాట్ ఇమెన్స్ నేమ్. యూ విల్ నాట్ బిలీవ్. One of the reason why I became an IAS officer is also these two things. So, ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఏవైనా వస్తే యూ హ్యావ్ టు హ్యాంగ్ ఆన్ టు ఇట్. కొత్త ఆపర్చునిటీస్, కొత్త ఛాలెంజెస్, సమ్ అడిషనల్ వర్క్, సమ్ అడిషనల్ బర్డనా, మాది కాదులే నేను ఎందుకు చేయాలి, నా వర్క్ నేను చేసుకుంటా, అట్లా when you don't open up, when you don't take up additional responsibility, you will be there where you are. ఎక్కడున్నాం అక్కడే ఉంటాం. బికాజ్ గవర్నమెంట్ ఈస్ పేయింగ్ యూ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్. మీరు అడిషనల్ చేసిందే ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్. మీరు ఆల్రెడీ చేసేది ఈజ్ నాట్ యువర్ కాంట్రిబ్యూషన్. వాట్ యు ఆర్ డూయింగ్ యాజ్ అ రెగ్యులర్ డిఓ ఈజ్ నాట్, యు ఆర్ గెటింగ్ పెయిడ్ ఫర్ ఇట్. మీరు అడిషనల్ ఏం చేస్తారో దట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్. దానికోసమే చూస్తారు ఎవరైనా. మీరు అడిషనల్గా మీ డ్యూటీ కాకుండా ఓవర్ అండ్ అబౌవ్ వాట్ యు డూ ఫాల్స్ ఇన్ టు యువర్ అకౌంట్. రెస్ట్ ఆల్ విల్ నాట్ ఫాల్ ఇన్ టు యువర్ అకౌంట్ బికాజ్ యు ఆర్ టేకింగ్ శాలరీ ఫర్ ఇట్. So, itlati rare opportunities, why I am telling you, why I am taking so much time is, take it personally. Visit some primary schools. మీరే కొన్ని కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ చూడండి. మీరు పర్సనలీ పోయి చూడండి. చూసి ప్రైవేట్ స్కూల్స్ కొన్ని మంచివి చూడండి. ఎనీహౌ ఆ రూట్లో నేను అరేంజ్ చేస్తాను మీకు. ఆ రూట్లో ట్యూస్డే వి విల్ అరేంజ్. ప్లీజ్ కమ్ దేర్, సీ దట్. And this will only give you an idea. How to further improve on it is upon you. మీరు ఇంకా చాలా చేయొచ్చు ఇది కాకుండా. సో ప్లీజ్ టేక్ ఇట్ పర్సనలీ. దీన్ని మీరు ఎస్టిమేట్స్ ఎంత మంచిగా వస్తే ఫైనల్ ప్రోడక్ట్ అంత బాగుంటుంది. మీరు అవసరం లేని అన్ని ఎస్టిమేట్లో పెట్టుకొని, ఇంజనీరింగ్ వాళ్ళది ఏముంటుంది, జనరల్ టెండెన్సీ ఈజ్ ఇంజనీరింగ్ వాళ్ళది రూమ్లు కడదామని ఉంటుంది. ఈ చిన్న అన్నీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇన్ మై ప్రీవియస్ డిపార్ట్మెంట్ వీ హ్యాడ్ ఎక్స్క్లూసివ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. వాళ్ళ సైకాలజీ ఏముంటుంది, రూమ్లు కట్టాలని ఉంటుంది అంతే. మైన్యూట్ వర్క్ చేయడానికి ఒక షెడ్ వేయాలి, ఉన్న షెడ్ని ఎక్స్పాండ్ చేయాలి, ఏస్థెటిక్స్ ఇంప్రూవ్ చేయాలి, టాయిలెట్లని ఇంకా మంచిగా ఇంక్లూజివ్ టాయిలెట్ చేయాలి, ఉన్న రూమ్లనే మంచి చేయాలి. రూమ్లు కింద రూమ్ కడితే ఒక రేటు ఉంటుంది, పైన కడితే ఒక రేటు ఉంటుంది. కింద కడతామంటారు ఎప్పుడు పైన కడతామని ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు కింద కడతామంటారు. కింద కడితేనే వాల్యూమ్ ఆఫ్ వర్క్ పెరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా కానీ రూమ్స్ పైన కట్టనికే ప్రిఫర్. వాళ్ళు వద్దంటారు, ఏదో రీజన్ చెప్తారు. యూ హ్యావ్ టు ప్రివేల్ అపాన్ దెమ్. మీరు పర్సనల్లీ ఉంటేనే ఇవన్నీ అవుతాయి. ఇంజనీరింగ్ వాళ్ళకి మీరు ఎస్టిమేట్ ఏమంటే, ఇప్పుడు మనం ఎవరేం ఇన్వాల్వ్ కాలేదనుకో, జస్ట్ రూమ్లో వేసి ఇచ్చిపోతాడు వాడు. రూమ్లు కట్టుండి అంటాడు. రూమ్లు అది కూడా కింద, అది కూడా గేట్ పక్కన కట్టిపోతాడు. రూమ్ అంతా పేస్ అంతా వేస్ట్ చేస్తాడు. అది చెయ్యరు. ఇంజనీరింగ్ సైకాలజీ అట్లా ఉంటుంది వాళ్ళది. సో ఐ డోంట్ వాంట్ టు, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్, ఐ డోంట్ వాంట్ టు అఫెండ్ దెమ్, బట్ సంబడీ హ్యాస్ టు సిట్ విత్ దెమ్ టు గెట్ ఎ ప్రాపర్ ఎస్టిమేట్. మీరు రూమ్లు పక్కన కట్టుకోపోతే మీకు పిల్లలకు ఆడుకోనికి స్పేస్ ఉండదు. అదే పైన కడితే మెట్లు ఎక్కుతారు, మీ క్యాంపస్ లుక్స్ బ్యూటిఫుల్. అచ్చో డిమాలిషన్స్ ఏమన్నా ఉంటే కూడా ఇలా చేసుకోండి. అంటే డైలాపిడేటెడ్ ఏమైనా ఉంటే ప్లీజ్ డూ దట్. సో ఇంజనీరింగ్ వాళ్ళతోని మీరు ఉంటేనే క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది, క్వాలిటీ ఎస్టిమేట్ వస్తుంది. లేకుంటే సింపుల్గా ఇన్ని రూమ్లు లేవని వెళ్ళిపోతాడు అంతే. ఇన్ని రూమ్లు కట్టాలని ఇచ్చి వెళ్ళిపోతాడు. నథింగ్ విల్ కమ్ అవుట్. మీరు మైన్యూట్గా కూర్చొని ఒక్కొక్క రూమ్ తిరిగి, ఈ టాయిలెట్లు ఉన్నాయి, ఈ టాయిలెట్లు రిపేర్ చేయాలి, ఎంత అవుతుంది ఎస్టిమేట్, తర్వాత
ప్రతిదీ మీరు మైన్యూట్గా ప్రీ ప్రైమరీ ఉంది, ప్రీ ప్రైమరీకి సపోజ్ మీకు ఒక షెడ్ లాక్ ఉంది, దాన్నే కొంచెం లోపల ఫాల్ సీలింగ్ వేసుకుంటే మంచిగా అయిపోతుంది. సో అట్లా మీరు ఇన్నోవేటివ్గా అక్కడ ఉన్న క్యాంపస్ని మీరు విజిట్ చేస్తే ఐడియాస్ వస్తాయి. ఈచ్ క్యాంపస్ విల్ బి యూనిక్. అక్కడ ఏదో అన్యూజ్డ్ బిల్డింగ్ ఉంటుంది, దాన్ని రిపేర్ చేయొచ్చా లేదా, తర్వాత కొత్తది కట్టాలంటే ఎప్పుడైనా పైన పోండి, గ్రౌండ్ వేస్ట్ చేయకండి, స్పోర్ట్స్ కోర్ట్స్ ఎట్లా వేయాలి. సో మీరు పర్సనలీ ప్లీజ్ ఇన్వాల్వ్. ఒకరిద్దరు ప్రైవేట్ స్కూల్స్ని ఉంటే కూడా వాళ్ళ సజెషన్స్ తీసుకోండి, వాళ్ళు మంచి మంచి ఐడియాలు ఇస్తారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళని. మంచిగా ఎస్టిమేట్లో కూడా అన్లిమిటెడ్ డబ్బులు లేవు మన దగ్గర, లిమిటెడ్ డబ్బులు ఉన్నాయి. ప్రతి స్కూల్ కూడా 15 crores ఈజ్ ద లిమిట్, సీలింగ్ అంతే దాటద్దు. సో అన్లిమిటెడ్ డబ్బులు ఉంటే ఎవరైనా చేస్తారు. లిమిటెడ్ రిసోర్సెస్లో మంచిగా చేసేటోడే మంచి ఆప్టిమల్ డిఓ అనమాట. లిమిటెడ్ రిసోర్సెస్లో మ్యాక్సిమం మైలేజ్ తీసుకోవాలి మనం. 15 కోట్లల్లో ఆప్టిమల్ యూటిలైజేషన్ చేసుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ, పర్సనల్గా మీరు మానిటర్ చేసుకొని యూ హ్యావ్ టు డూ. ఇది ఎంత ఒక 15 days లోపల ప్లీజ్ కంప్లీట్ ఎస్టిమేట్స్ అండ్ సెండ్ టు అస్. లింగయ్య గారు దీంట్లో ఇంకేమైనా యాడ్ చేసేది ఉందా? మోడల్ స్కూల్స్ టీపీఎస్ ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్? ఇంకా మీ అడ్మిన్ సైడ్ ఏమని చెప్పేటి ఉన్నాయా? ఎనీ ఇష్యూస్? మీ ఇంకేం లేవు కదా? టీచర్ ట్రాన్స్ఫర్స్ ఎనీ వచ్చినాక చేస్తాం. ఇప్పుడు ఎనీ సజెషన్స్ ఎనీథింగ్? పబ్లిక్ స్కూల్లో కేబుల్ సెక్షన్ పెడితే సాలరీస్ ఎవరు పే చేస్తారు? గవర్నమెంట్ 40 crores అండ్ ఉంది, రికరింగ్ డబ్బులు ఉన్నాయి దానికి. దాంట్లో రికరింగ్ కాంపనెంట్ ఉంది, నాన్ రికరింగ్ ఉంది. నాన్ రికరింగ్ ఈజ్ 15 crores, రికరింగ్ ఈజ్ 2 crores. ప్రతి స్కూల్కి 2 కోట్లు ఉంది. ఓకే, దెన్ ఇంకేమున్నాయి సబ్జెక్ట్స్? లాస్ట్ ఇష్యూ ఈజ్ ఎండిఎం. చెప్తారా అమ్మా మీరు? యా, మీరు అయిపోతే యూ కెన్ లీవ్. అమ్మా మీరు యూ స్టార్ట్. యా ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి, డిఓస్కి. There are two issues. One is PAB and the other is utilization of the budget released. Cooking cost classes 1 to 8 has been released. Only 50% available is released. 9.86 crores. That has to be utilized. Camera. Yeah. 9.86 crores release చేసామండి, అది యూటిలైజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం టుడే ఓల్డ్ డ్యూస్ ఒక 37 lakhs. ఈ 2-3 ఉన్నాయమ్మా. అంటే దీంట్లో ఎండిఎం లా 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పిఎం పోషన్ డబ్బులు ఏప్రిల్ది కూడా బిల్ ఇచ్చేసేయాలండి. పిఎం పోషన్ లో మన అచ్చా వెయిట్ చేయండి, వస్తానండి, రూమ్ లో కూర్చో. విల్ క్లోజ్ అండ్ కమ్. 15 minutes. ఇది ఆఫీస్ టైం కదా సార్. దిస్ ఇస్ అవర్ రెగ్యులర్ డ్యూటీ. మీరు పైన కూర్చోండి సార్. 15 minutes విల్ క్లోజ్. 15 minutes విల్ క్లోజ్. 15 minutes. సో ఇప్పుడు ఏమంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏం ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయంటే, ఏప్రిల్ బిల్లులు మనము ఏప్రిల్ ఎండింగ్ లోపల వాడకుంటే ల్యాబ్స్ అయిపోతాయని వచ్చినాయి మనకు. సో మీకు పిఎం పోషన్ది ఒక 13 పిఎం పోషన్ది మనము ఎంతమ్మా 13 crores. హౌ మచ్ అమౌంట్ వీఆర్ రిలీజింగ్? 9.8 crores పిఎం పోషన్ డబ్బులు మీకు రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ రిలీజ్ చేశారు. మీకు అది గ్రూప్ లో, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు పిఎం పోషన్ కి సంబంధించి మార్చ్ వరకు అన్ని చేసుకున్నాము. ఏప్రిల్ డబ్బులు ఇప్పుడు లాస్ట్ వర్కింగ్ డే అయిపోయింది కాబట్టి ఏప్రిల్ ఏదైతే ఉందో ఈ డబ్బులు మీరు ఈ 9 crores ఏదైతే ఉందో మీరు ఎంఈఓలకి పంపాలా. ఎంఈఓలకు కూడా మీరు బిల్లులు చేసుకోమని చెప్పండి. ఇది కాకుండా ఇంకొక 13-14 crores గవర్నమెంట్లో పెండింగ్ ఉంది. అది కూడా టోకెన్లు ఎనీ మూమెంట్ క్లియర్ అవుతాయి, 2-3 daysలో క్లియర్ అవుతాయి. ఆ క్లియర్ కాగానే మేము మీకు ఆ డబ్బులు కూడా మీకు పంపడం జరుగుతుంది. సో ఇదొక ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ మేము మీకు మిడ్ డే మీల్స్ది ఎండిఎంది కూడా డబ్బులు వచ్చినాయి కదా. ఎండిఎంని రిలీజ్ చేశారా? అవి ఇంత డిలే బీఆర్ వచ్చి వారం రోజులు అయింది. అప్డేటెడ్ అయింది ఉన్నది, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని బట్టి చేశాను. మీరు చెప్తేనే నేను చేస్తున్నారు, అట్లా కాదు. బీఆర్ వచ్చి వారం రోజులు అయింది, ఇన్ని రోజులు పెండింగ్ ఉండద్దు. సో మిడ్ డే మీల్ ఆల్సో సిసిహెచ్ ఎగ్ మిడ్ డే మీల్ది కూడా 9th 10th కూడా డబ్బులు వచ్చినాయి. ఈరోజు లేట్ అయినా ఈరోజు ఇష్యూ చేయండి అమ్మా, రిలీజ్ చేసేయండి. ఒచ్చుడు గిచ్చుడు లేదు కథ, స్ట్రెంత్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేయాలా. ఒచ్చుడు గిచ్చుడు ఏంది? ఏప్రిల్ ఇచ్చుడు కథ ఏంది?
అది వచ్చేవరకు మనం ఎందుకు ఆగాలి? మిగతా డబ్బులు ఉన్నాయి ఇచ్చేసేయండి. ఉన్న డబ్బులు అన్నీ కూడా అమ్మ ఈరోజు రిలీజ్ చేయండి. వచ్చినప్పుడు ఇస్తాం, రాన్ కోసం ఆపడం లేదు. సో మిడ్ డే మీల్లో కూడా 9th 10th సంబంధించి బీఆర్ఓలు తెప్పించాము. సో 9th 10th సంబంధించి కూడా మీకు వాట్ ఎవర్ బడ్జెట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఐ విల్ రిలీజ్ టు యూ. సో ఇది ఎంఈఓలు అందరు కూడా యూ హ్యావ్ ఏ మీటింగ్ విత్ దెమ్, టెల్ దెమ్ దట్ ఏప్రిల్ కూడా మనము ఇప్పుడు చేసుకోవచ్చు. బిల్లులు అయిపోయింది, 31st దాకా కూడా అవసరం లేదు. టుమారో ఇట్ సెల్ఫ్ దే కెన్ డూ. సో ఏప్రిల్ కూడా బిల్లులు చేసేసుకొని ఇచ్చేసేయాలి. మిడ్ డే మీల్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. నేను రోజు 1 hour ఐ స్పెండ్ ఆన్ మిడ్ డే మీల్. వీ వాంట్ టు స్ట్రీమ్ లైన్ దట్ మిడ్ డే మీల్. మిడ్ డే మీల్ని టోటల్ మనం రీవ్యాంప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి ఏంటంటే మీకు మిడ్ డే మీల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వీ రోట్ ఎ లెటర్, వీ హ్యావ్ రిక్వెస్టెడ్ దెమ్. ఫైనాన్స్ వారు ఎవ్రీ మంత్ 2nd లోపల హెచ్ఎమ్స్ ఆన్లైన్ మిడ్ డే మీల్కి సంబంధించినవి అన్నీ కూడా ఎవ్రీ మంత్ 2ndకి హెచ్ఎమ్స్ అన్ని డీటెయిల్స్ కూడా ఎంఈఓకి ఫార్వర్డ్ చేయాలి. 2nd ఎవరైతే చేయరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ వాళ్ళు చేయకుండా ఆటో ఫార్వర్డ్ ఎంఈఓకి అయిపోతాయి. ఎవ్రీ మంత్ 2ndకి 1st and 2nd 2 daysలో హెచ్ఎమ్స్ అన్నీ కూడా ఎండిఎం సంబంధించిన బిల్స్ అన్నీ కూడా హెచ్ఎమ్స్ ఎంఈఓకి ఫార్వర్డ్ చేయాలి. ఎవరైతే చేయరో 2nd వరకు 3rdకి ఆటోమేటిక్గా ఎంఈఓకి ఫార్వర్డ్ అయిపోతాయి. ఎంఈఓ విల్ హ్యావ్ 2 days, 3rd, 4th, 5th. ఈ 3 days లోపల ఎంఈఓ బిల్ చేసి ట్రెజరీలో సబ్మిట్ చేయాలి. ఆ ట్రెజరీలో సబ్మిట్ చేసే బిల్లు కూడా హార్డ్ కాపీస్ తీసేస్తున్నాం నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి. ఓన్లీ సాఫ్ట్ కాపీ ఎంఈఓ సిస్టంలో పుష్ చేయాలి అంతే. పుష్ చేస్తే 6th రోజు ఫైనాన్స్ విల్ క్లియర్ దోస్ బిల్స్. సో ఇక టోకెన్లు పంపించుడు, ట్రెజరీ వాళ్ళు పెండింగ్ ఉన్నాయి, ఇవంతా తీసేసాం. సో ఎవ్రీ మంత్ రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎట్లయితే 1st జీతం వస్తుందో మిడ్ డే మీల్ బిల్స్ ఎవ్రీ మంత్ 6th పడిపోవాలి. దట్ ఈస్ ద న్యూ థింగ్ దట్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. ఎవ్రీ మంత్ 6th మిడ్ డే మీల్ వర్కర్కి జీతం పడిపోవాలి, మిడ్ డే మీల్ ఎగ్ పేమెంట్ అయిపోవాలి, మిడ్ డే మీల్ అమౌంట్ అయిపోవాలి. దిస్ ఈస్ ద సిస్టమ్ విచ్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. మనం రాసాం కూడా కదా, వీ హ్యావ్ రిటర్న్ ఆన్ దిస్. వీ విల్ గివ్ ఎ ట్రైనింగ్ ఆన్ దిస్. మళ్ళీ మీ డిఈఓస్కి ఎంఈఓస్కి మేము ట్రైనింగ్ కూడా ఇస్తాం. బట్ దిస్ ఈస్ ద పాలసీ దట్ వీ హ్యావ్ టేకెన్. 6th ప్రతి కుక్కమ్ హెల్పర్కి జీతం మన 1st మనకు ఎట్లా వస్తుందో వాళ్ళకి అట్లా వచ్చేసేయాలి. దెన్ సప్లయర్ కూడా 6th పేమెంట్ అయిపోవాలి. తర్వాత ప్రతి కుక్కమ్ హెల్పర్కి మేము ప్రతి మిడ్ డే కుక్కమ్ హెల్పర్కి ఒక లాగిన్ ఇస్తున్నాం. వాళ్ళ లాగిన్లో వాళ్ళు పోయి చూసుకుంటారు వాళ్ళకి ఎన్ని బిల్లులు అయినాయి, ఎగ్ బిల్లులు ఎన్ని అయినాయి, ఎన్ని చేయలేదు, మిడ్ డే మీల్ ఎన్ని బిల్లు అయినాయి, ఎన్ని చేయలేదు. తెలుగులో వెబ్సైట్ కూడా తెలుగులో డిజైన్ చేస్తున్నాం. వాళ్ళు తెలుగులో చూసుకుంటాం. వాళ్ళకు లాగిన్ ఇస్తాం, పేమెంట్ ఎంత అయింది, బిల్లులు ఎన్ని, ఎంత పేమెంట్ ఉంది, ఎవ్రీథింగ్ దే విల్ సీ ఇన్ తెలుగు. So mid day meal last year I congratulate all of you, have done good job. MEOs have done exceptionally well. చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం వీ కుడ్ క్లియర్ ఆల్ బిల్స్ ఆన్ టైమ్. మనము సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేసాం. వీ డిడ్ వెరీ నైస్ జాబ్. బట్ ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇట్ హ్యాస్ టు బి వెరీ సింపుల్. యూ విల్ ఎంజాయ్ డూయింగ్ మిడ్ డే మీల్ నౌ. మనము బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. బట్ మిడ్ డే మీల్ వీ హ్యావ్ సింప్లిఫైడ్ ఇట్. 90% వర్క్ చేసాం. 10% నెక్స్ట్ ఇయర్ వీ విల్ డూ. దాట్ విల్ బి మోర్ సింపుల్. ఎంఈఓ ట్రెజరీ బోర్డే లేదు, సిస్టంలో కొట్టాలి. హార్డ్ కాపీ ఇచ్చుడు లేదు, ఎంఈఓ ట్రెజరీ బోర్డు లేదు, నథింగ్. ఎంఈఓ సిస్టంలో కొట్టేస్తే అయిపోతుంది ఎంఈఓ పని కంప్యూటర్లోనే ఫ్రమ్ హిజ్ ఆఫీస్. నో ప్రింట్అవుట్, నో గోయింగ్ టు ద ట్రెజరీ. ట్రెజరీ విల్ యాక్సెప్ట్ సాఫ్ట్ కాపీ, ట్రెజరీ విల్ రిలీజ్ ద బిల్స్. రైట్. సో ఈ 2 things ఫ్రమ్ మై సైడ్. వన్ ఇస్ పిఎం పోషన్ ఉన్న 9 కోట్లు ఎంఈఓలకి ఈరోజే రిలీజ్ చేయండి. అనదర్ 16 crores, 13 crores ఆర్ దేర్, విల్ రిలీజ్ టు యూ షార్ట్లీ. మిడ్ డే మీల్కి ఈరోజు మీకు డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. హ్యావ్ ఏ మీటింగ్ విత్ దెమ్. Ask them to prepare the bills for midday meal and please see that all midday 24th వరకు అన్ని బిల్స్ అయిపోయేటట్టు చూడండి. తర్వాత మనము ఇది పంపిస్తున్నాము ఒకటి ప్రపోజల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. వీఆర్ సెండింగ్ అ ప్రపోజల్. ఆ ప్రపోజల్ కోసం కూడా టీమ్స్ పిలిచారు. అదంతా కంప్లీట్ చేసుకోండి. అదేం ఇష్యూస్ లేవు కదా. తర్వాత ఇప్పుడు మీకు టైం ఉంది. ఇప్పుడు మీరు యూ ప్లీజ్ డిస్కస్ విత్ యువర్ కలెక్టర్, విత్ యువర్ ఎంఈఓస్, ప్రిపేర్ ఎ ప్లాన్. అంటే మీరు చేసుకోండి అన్ని గ్యాస్కి రావడానికి ఏమేమి చేయాలి. సమ్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ డన్ ఇట్. అమ్మ మీరు కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఎట్లా చేశారో వాళ్ళ సక్సెస్ స్టోరీస్ క్యాప్చర్ చేసుకొని యూ గివ్ ఇట్ యాజ్ అన్ అడ్వైజరీ టు అదర్ డిస్ట్రిక్ట్స్. కొన్ని సో నేను కూడా పంపిస్తాను మీకు ఒక అడ్వైజరీ లాగా ఎట్లా చేయాలని. బట్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ ప్లీజ్ సీ దట్ ఆల్ యువర్ స్కూల్స్ యూజ్ గ్యాస్. దానికోసం మీరు కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. సమ్ సిఎస్ఆర్ ఫండింగ్ తీసుకోవాలి, మీ గ్యాస్ ఏజెన్సీతో మాట్లాడాలి, మీ కలెక్టర్తో మాట్లాడాలి, ఆ తర్వాత మీ పీడీడీ డిఆర్డిఏతో మాట్లాడాలి. అందరితో మీరు మాట్లాడి
మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని మీరు ఒక ప్లాన్ మీరు చేసుకొని చేయాలమ్మా. ఇట్లాంటివి చేస్తేనే మీకు యాజ్ ఎ డిఈఓ యూ విల్ గెట్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్. రొటీన్ ఏమో చేస్తే రాదమ్మా, ఇవన్నీ చేస్తేనే మీకు పేరు వస్తుంది. అంటే యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్. ఓవర్ అండ్ అబౌవ్ మీకు ఇచ్చిన దానికన్నా మీరు ఎక్స్ట్రా మీరేం కాంట్రిబ్యూట్ చేస్తారో దట్ గోస్ టు యువర్ క్రెడిట్. రొటీన్ మిడ్ డే మీల్ బిల్లులు చేస్తే క్రెడిట్ రాదు. రొటీన్ మిడ్ డే మీల్ బిల్స్ ఇఫ్ ఎనీబడి డస్ ఈ విల్ నాట్ గెట్, ఈజ్ గెటింగ్ పెయిడ్ ఫర్ ఇట్. రొటీన్ జాబ్ చేసినట్టు ఇట్లాంటివి ఏమన్నా చేసి అన్ని స్కూళ్ళల్లో కిచెన్ గార్డెన్ పెట్టియడం, అన్ని స్కూళ్ళల్లో గ్యాస్ పెట్టియడం, ఇట్లాంటివి మీరు పర్సనలీ తీసుకొని చేస్తే దట్ విల్ యాడ్ ఆన్ టు యువర్ క్రెడిట్. రొటీన్ జాబ్ చేస్తే నథింగ్ విల్ యాడ్ టు యువర్ క్రెడిట్. ఇట్లాంటివి మీరు చేయాలి. యూ హ్యావ్ టు ఐడెంటిఫై దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్. ఇది టైం ఉంది మీకు, సమ్మర్లో టైం ఉంది. ఈ టైంలో మీరు ఆలోచన చేసి ప్లాన్ చేసుకొని అన్ని స్కూళ్ళల్లో మీరు గ్యాస్ పెట్టించాలి. ఇది యాజ్ ఎ ఛాలెంజ్గా తీసుకోండి. ఐ రిక్వెస్ట్ ఆల్ డిఈఓస్. కొన్ని డిఈఓలు చేశారు. ఏ జిల్లాలు చేశారు? యాదాద్రి చేశారు. మీరు వాళ్ళతో మాట్లాడండి. ప్లీజ్ టాక్ టు హిమ్ ఆఫ్టర్ వీసీ ఓవర్ ఫోన్. ఎట్లా చేశారో కనుక్కోండి, మీరు చేయండి. రైట్ అమ్మ, ఇంకేమైనా చెప్పేది ఉంటే మిడ్ డే మీల్ యూ టెల్, దెన్ ఆఫ్టర్ దాట్ వీ విల్ క్లోజ్ ద వీసీ. అంటే మీకు ఈరోజు మనం డిస్కస్ చేసిన అన్ని ఇట్ విల్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మినిట్స్. ప్లీజ్ ఎన్ష్యూర్ దాట్ యూ ఫాలో ఇట్. అండ్ డిఈఓస్ కూడా మనం ర్యాంకింగ్ ఇస్తున్నాం. అండ్ మనము డిఈఓస్ కూడా ర్యాంకింగ్ ఇస్తున్నాం. ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఇట్. మీ జిల్లా ఎక్కడ వీక్ ఉందో చూసుకొని యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, రొటీన్ చేయాలా, ప్లస్ మీ జిల్లాకి యూ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్ ఆన్ హౌ టు ఫర్దర్ డెవలప్ ఇట్. అది చేస్తేనే అవుతుంది. అండ్ దిస్ 1 month యూ ఆర్ ఫ్రీ, ప్లీజ్ డూ సంథింగ్, ప్లీజ్ ప్లాన్, ప్లీజ్ టూర్ ఎక్స్టెన్సివ్లీ, హ్యావ్ రెగ్యులర్ మీటింగ్స్. ఇట్లాంటి గ్యాప్స్ మీ జిల్లాలో ఏవైతే ఉన్నాయో ప్లీజ్ ఓవర్కమ్ దెమ్ ఇన్ దిస్ పీరియడ్. మన ఏడీ గారు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ ఉంది. ఆఫ్టర్ దాట్ విల్ క్లోజ్. పిఏబి 26-27కి రైట్ అప్స్ అండ్ టేబుల్స్ ఫిల్ చేశారు. మీ టీం వచ్చారు టుడే. ఐ థింక్ హాఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఆర్ డూయింగ్. వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్, నాకు బై మండే ఆల్ the DOs, I request you all to send the hard copies signed by you all. Thank you. Right. So whatever we have discussed will come in the form of a minute so that none of you forget. There will be a review on this again. My request to all of you is please follow this. Do the education week properly. And ఈ సమయాన్ని మీరు మంచిగా సద్వినియోగపరచుకొని గ్యాప్స్ మీ జిల్లాలో ఏమేమి ఉన్నాయి ఈ టైంని సద్వినియోగపరచుకోండి. ఇప్పుడు టీచర్లు కూడా యూ కెన్ డూ ఎన్ ఎక్సర్సైజ్. ఎక్కడ షార్టేజ్ ఉంది, ఎక్కడ పోవట్లేదు, డెప్యుటేషన్ ఇచ్చిన వాళ్ళు లాస్ట్ ఇయర్ ఫోర్స్ డెప్యుటేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు పోలేదు, తర్వాత ఇట్లాంటి అన్నీ కూడా యూ షుడ్ హ్యావ్ డేటా. మీరు ప్లాన్ చేసుకోండి. మీ జిల్లాకు ఉన్న ప్రాబ్లమ్స్ మీకే తెలుస్తాయి. ప్లీజ్ డూ అ ప్రాపర్ ప్లానింగ్. యూజ్ దిస్ టైమ్ సో దట్ యూ డెలివర్ బెటర్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Sir, good morning, sir. Sir, good morning, sir. I want to add regarding textbooks. 5 minutes నేను తీసుకుంటాను. యా ప్లీజ్. ఓకే. టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఓకే సార్.